అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జై, పరాశక్తికి జై, శ్రీ పరబ్రహ్మ స్వరూపినికి జై. మన ప్రతిపాడులో జరుగుతున్న 337వ శ్రీదేవి భాగవత జ్ఞాన యజ్ఞానికి జై. వచ్చిన 51 మంది పెద్దలకు భక్తులకు సత్సంగ సభ్యులకు జై, వచ్చిన 51 మందికి జై, రాని వారికి జై, 3 సార్లు కొట్టాలి. రాని వారికి జై, రాని వారికి జై, రాని వారికి జై. వండుకున్న వారికి ఒక్క కూరే, దండుకున్న వారికి 4 కూరలు. వచ్చిన వారికి ఒకసారి జై కొట్టాం, రాని వారికి 3 సార్లు జై కొట్టాం. అంటే రేపన్నా దైతాలు వస్తారని, అందుచేత 3 సార్లు. నాన్న, శ్రీదేవి భాగవతం లైఫ్ ఈజ్ షార్ట్, ఆర్ట్ ఈజ్ ఓషన్. మహాసముద్రం నాన్న ఇది. ఈ మహాసముద్రంలో ఈ వేళ నుంచి వరుసగా 8 రోజులు 1 గంటన్నర 2 గంటల లోపున శ్రీ జగన్మాత కథతో పాటు ఎన్నో విషయాలు. తపతత్వం విమృశత ప్రత్యేక ద్వైత లక్షణం చిదానందగణాధన్యే దేహనాస్తి కించిత్ త్వమేవ కారణం కార్య క్రియాజ్ఞానం త్వమేవ చ త్వ అంబా నా వినా కించిత్ త్వయి సర్వం ప్రతిష్ఠితం. లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ఓన్లీ వన్. నానా, మీకు నచ్చిన దేవుని ఎంచుకోండి, మీకు నచ్చిన గురువుని ఎంచుకోండి. ఒక్కడే దేవుడు, ఒక్కడే గురువు. ఎవరు వాళ్ళు? మీకు నచ్చిన వాళ్ళు. ఇదండి అండర్లైన్ పాయింట్. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, నా గురువు వేరు, నీ గురువు వేరు. ఇది మన ఆలోచనలు, మన భావనలు. దీనివల్ల యథార్థాన్ని చూడలేక పదార్థాన్ని చూస్తున్నాం మనం అందరం. అందుకని దయచేసి అందరూ యథార్థ తత్వాన్ని గ్రహించేంత వరకు కష్టం. ఆ యథార్థ తత్వాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకోగలిగామో అప్పుడే ఆనందం. ఒక్క విషయాన్ని చెప్తాను వినండి. 3 కుండలు పెట్టండి, అసలు తత్వం, అసలు రహస్యం ఏమిటో అర్థమవుతుంది. భగవంతుడికి దూరంగా ఉన్నాము కాబట్టి మనం ఎన్నెన్నో మాట్లాడగలుగుతున్నాం నాన్న. ఆ భగవంతుడిలో లీనమైతే ఏమన్నా మాట్లాడగలమా మనం ఎవరైనా? చెప్పండి. 3 కుండల్లో నీళ్ళు పోయండి. మొదటి కుండలో రాయి బొమ్మ వెయ్యండి, 2వ కుండలో గుడ్డ బొమ్మ వెయ్యండి, 3వ కుండలో పంచదార బొమ్మ వెయ్యండి. మీరు నెలలు కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాల నుంచిన రాయి బొమ్మ పైభాగమే తెలుస్తుంది. అవునా? ఎవరికి వాళ్ళం పురాణం వినడం గొప్ప కాదు నాన్న. ఇక్కడ 4 కుక్కలు, 4 నక్కలు, 4 పిల్లులు, 4 గేదెలు, 4 బర్రెలు కట్టేసినా అయ్యి వింటాయట. ఆలకించాలటండి. థింక్ ఇన్ ది మార్నింగ్, యాక్ట్ ఇన్ ది నూన్, ఈట్ ఇన్ ది ఈవినింగ్, స్లీప్ ఇన్ ది నైట్. ముందు బాగా ఆలోచన చెయ్యాలి, తర్వాత దాన్ని విచారించాలి, తర్వాత ఆనందించాలి, అనుభూతి పొంది ఓ వచ్చిన పని పూర్తి అయిపోయిందని సంతోషపడిపోవాలి. అప్పుడు తల్లి గర్భంలో పడటానికి అవకాశం లేదు. లేదా అప్పటి వరకు తల్లి గర్భంలో పుడుతూ చస్తూనే ఉంటాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఇహ సంసారే బహుదోస్తారే, ఇహ సంసారే బహుదోస్తారే, కృపయా పారే పాహి మురారే, కృపయా పారే పాహి మురారే. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం ఎవరు అనటం లేదు. భజ గోవిందం. కాకినాడ నుంచి వచ్చారు ఆయన అనుకుంటున్నారు, మరేమో ప్రతిపాడు వారు తెలియదు కానీ ఎవరు మాట్లాడట్లేదు. భజ గోవిందం అంటే భజ గోవిందం అనండర్రా. మీరు నామం చేయకపోతే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పాపాలన్నీ ఎగిరిపోయి, ఎవరైతే చేయకుండా అలా బొమ్మలా కూర్చున్నారో వాళ్ళ నెత్తి మీదకి వెళ్ళి వాళ్తాయట. మరి మీకు ఇష్టమా తల్లి జగన్మాతల్లారా, నాన్న జగదీశ స్వరూపుల్లారా? ఒక్కసారేనండి. అందరూ అన్నారనుకోండి, లారీ కట్టుకొని ఎక్కడికో పోతాయి ఎన్ని లోడ్ చేసుకొని. అంతే దయచేసి నాన్న భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఇహ సంసారే బహుదోస్తారే, కృపయా పారే పాహి మురారే, కృపయా పారే పాహి మురారే. నానా, మనం అందరం రాళ్ళగా పుట్టాం తెలుసా మీ అందరికీ? రాళ్ళగా పుట్టి సాలగ్రామం అయ్యాం.
ఏ మాఘమాసంలోనో కార్తీక మాసంలోనో శివాలయానికి వెళ్ళి లేదా విష్ణాలయానికి వెళ్ళి సాలగ్రామ దానం చేశాం. ఆ సాలగ్రామం పునీతమైంది, రాయి జన్మకి స్వస్తి చెప్పింది. తర్వాత చెట్లు జన్మలు మొదలుపెట్టాం. ఎన్ని రకాలుగా చెట్లుగా మొక్కలుగా పుట్టాం, చెట్లుగా పుట్టాం. ఆఖరణ అశ్వత్థవృక్షం అయ్యాం, అంటే రావి చెట్టుగా పుట్టాం. అందుకే పూజింపబడుతున్నాం. తదుపరి జంతువులుగా పుట్టడం మొదలుపెట్టాం. ఆఖరణ ఆవుగా పుట్టాం. అందుకే ఈనాడు ధర్మదేవత అయ్యింది. ఆవుగా జన్మించిన తర్వాత మానవులుగా పుట్టాం. కానీ జ్ఞానాన్ని సంపాదించలేకపోతున్నాం. మరి ఎన్నో క్రియలు చేస్తున్నాం. ఏ క్రియలు చేస్తున్నాం? కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మదవాదానం జ్ఞాన విహీన సర్వమతేనా జ్ఞాన విహీన సర్వమతేనా ముక్తిం న భజతి జన్మసతేనా ముక్తిం న భజతి జన్మసతేనా. నాన్న, ఎన్ని తల్లి గర్భాల నుంచో ఉద్భవించాం. ఏదో మన పూర్వజన్మ సుకృతానుసారం ఎవరి పదవి వారు అలంకరించాం, ఎవరి ఉద్యోగాలు వారు చేశాం, ఎవరి వ్యవసాయాలు వారు చేశాం. తర్వాత ఎవరి పనులు వారు చూసుకున్నాం. మళ్ళీ చనిపోవడం ఖాయం. జగత్ జనించడం గతించడం సహజం. మళ్ళీ పుడతాం, మళ్ళీ చచ్చిపోతాం. ఎన్నాళ్ళండి రాకపోకలు? ఓ పరమాత్మ, కస్త్వం కోహం కుతో ఆయాతః కామే జననీ కోమే తాతః ఇతి పరిపావయ నిజ సంసారం సర్వం త్యక్త్వా స్వప్న విచార. రాత్రి కళ్ళు వస్తాయా? ప్రతిపాడి వారికి రావా? రాత్రి కళలు వస్తాయి. కళ్ళు తెరిస్తే కళ ఏమైంది నాన్న? ప్లీజ్ మీరే చెప్పాలి. కళ్ళు తెరిస్తే కళ మాయమైపోయింది. మరి ఈ కళ్ళు తెరవండి, ఇదంతా మాయ అని తెలిసిపోయింది. కానీ ఇది తెరవడం కోసం కొంత సాధనా ప్రక్రియ. భవానీ దీక్ష, అయ్యప్ప దీక్ష, శివదీక్ష, హనుమ దీక్ష, ఇన్ని దీక్షలు చేసినప్పుడు మాత్రం ఈ మూడో నేత్రం, ఇక్కడున్న నేత్రం తెరవబడాలని చెప్పి 3 రకాల బొట్లు పెడుతున్నాం. గంధం బొట్టు పెడుతున్నాం, ఈ ఊది బొట్టు పెడుతున్నాం, కుంకుమ బొట్టు పెడుతున్నాం. దీక్ష అయిపోయిన తర్వాత ముఖాన్ని బొట్టుంటే ఒట్టు ఒక్కొక్కరికి. మళ్ళీ ముఖాన్ని బొట్టు ఉండదు నాన్న. దీని ఆధారంగా చేసుకుని ఒక గురువును పట్టుకోండి అన్నా. అందరూ గురువులు కాదు, 80 రకాల గురువులు ఉన్నారు. మీకు నచ్చిన గురువుని ఎంచుకోండి. అందరిలోని మీకే భగవంతుడు ఇష్టమో, ఏ గురువు వల్ల భగవత్ స్వరూపంగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, దేవుడు కనపడినా ఆ దేవుడి రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంగా గురువు కనిపిస్తూ ఉంటాడు. ఆ జ్ఞానం వల్ల మీకు ఎప్పుడైతే ఈ 3వ నేత్రం తెరవబడిందో వారిని వదిలిపెట్టకండి. సూచక గురువు, వాచక గురువు, బోధ గురువు, బాధ గురువు, నిషిద్ధ గురువు, కారణ గురువు, విహిత గురువు, పరమ గురువు, 80 రకాల గురువులు చెప్పాను. సూచక గురువు సూచనలు ఇస్తాడు నాన్న. వాచక గురువు 4 మాటలు చెప్తాడు. బోధ గురువు లెక్చర్ దంచేస్తాడు. బాధ గురువు చిత్తాన్ని హరించే శక్తి గురువు దగ్గర లేక విత్తం కోసం పోట్లు పడుతుంటాడు. నిషిద్ధ గురువు క్షుద్ర శక్తుల గురించి, క్షుద్ర పూజల గురించి చెప్తుంటాడు. కారణ గురువు, విహిత గురువు, పరమ గురువు. నాన్న, ఎన్ని జన్మలు ఎత్తుతావు నాన్న? ఒక్కసారి జ్ఞానబోధ, ఒక్కసారి జ్ఞానతత్వం, ఒక్కసారి నువ్వు అజ్ఞానాన్ని పోగొట్టుకున్నావా, ఇదే కడ జన్మ. ఇంకో జన్మ మనకు అవకాశం లేదు. ఆ స్థితి పొందగలిగితే మనం ఇగో చూడండి, నా కట్లు, బొట్లు, నా వస్త్రాలు, నా శాలువాలు, నాకు చేసిన సన్మాన సత్కారాలు, పెద్దలందరూ ఇవన్నీ చూసి, నా బొట్లు చూడ ఎన్ని రకాల బొట్లు పెట్టాను, నా దండం, నా శంఖం, నా ఇన్ని రకాలు చూసి మహాభక్తులు అనుకుంటున్నారేమో. అనుకోకండి. నా లోపల ఎంత మలినం ఉందో నాకే తెలుసు, కానీ మీ ఎవ్వరికీ తెలియదు. అందుకని మనకు మనం గురువు అవ్వాలి ముందు. ఏమిటి నా పొజిషన్ చెప్పి నువ్వు పడుకునే ముందు ఒక్కసారి ఆలోచన చేసుకో. నాన్న, రాయి బొమ్మదే. నువ్వు ఎన్ని నెలలు కాదు, ఎన్ని సంవత్సరాలు నువ్వు నీటిలో ముంచినా పై భాగమే తడుస్తుంది, కానీ లోపల భాగం తడటం లేదు. ఇదిగో ఈ కట్లు చేత, బొట్లు చేత పై భాగమే తడుస్తుంది. మరి లోపల భాగం తడిచిందో లేదో నీకు నువ్వే ప్రశ్న వేసుకో. అది 2వ కొండ దగ్గరికి వెళ్ళండి. ప్రతి ఒక్కరూ దీన్ని కేవలము ఉపన్యాసము, ప్రవచనము అనుకోవద్దు సుమా. మన జీవిత రహస్యము. నేను మళ్ళీ జన్మరాహిత్యానికి నాకు ఇది పునాది అన్న భావంలోకి వెళ్తే జగజ్జనని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతావు నాన్న 8 రోజుల్లో కూడా. 2వ బొమ్మ ఏమిటన్నా? గుడ్డ బొమ్మ. లోపలికి నీరు వెళ్తుంది. చూసారా? పైన తడుస్తుంది, లోపలికి నీరు వెళ్తుంది.
అంటే చెప్పిన విషయాలు కొంత మననం చేసుకునే శక్తి మనకు కలిగింది. ఇక మూడోది, ఆ స్థితికి వెళ్ళగానే మనలో ఉన్నటువంటి మలదోషం, మనలో ఉన్న విక్షేప దోషం పోతే, ఆవరణ దోషం కూడా కోల్పోతే, అదిగో మూడో బొమ్మ, పంచదార బొమ్మ నీటిలో ఏమైందర్రా? కరిగిపోయింది. ఒక్కసారి చూడండి, ఈ మౌత్ దూరంగా ఉంది కాబట్టి నా మాట స్పష్టంగా మీకు వినపడుతుంది. ఈ మౌత్ను అంటుకుపోయిందనుకోండి, మాట వస్తుందమ్మా. అలాగే ఆ పంచదారవమ్మ నీటిలో కరిగిపోయినప్పుడు ఏదైతే, ఏ వస్తువునైతే నీవు పరిపూర్ణంగా ఉపాసన చేశావో ఆ వస్తువుని ఉపాస్యమాన విప్రేంద్రయ సందేహ సుచత్ర సుష్వపి సంధ్య ప్రసీద మామాత సంధ్యా విద్య సరస్వతి ప్రాతః పాహి మహావిద్యే మజ్జహ్నేతుముల ప్రియే సాయం బ్రోహి జగద్దందే పునర్నః పాహి విశ్వతః. ఉదయము మధ్యాహ్నం ఎవ్రీ వర్క్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఇంటూ వర్షిప్. ఎవ్రీ వర్క్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్. అదే శంకరాచార్యుల వారు సౌందర్య లహర్లో జపో జల్పం శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రదక్షిణ క్రమేణ మసనాధ్యాహుతి విధి ప్రమాణం సంవేశక సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాయ భవతు ఎన్మే విలసితం. నువ్వు బైక్ ఎక్కుతున్నావు నాన్న, పని మీద వెళ్తున్నావా? ఒక్కసారి నీ నచ్చిన దేవుని హృదయపూర్వకంగా తలంచుకో. ఆ బైక్ స్టాండ్ మీద నీ భగవంతుడు కనపడుతున్నట్టుగా ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా? గతికి అమ్మవారు గుడి దగ్గర నుంచి రైస్ మిల్లు దాకా నడిచి వస్తే ఏమైంది? అది ప్రదక్షిణ అయిపోయింది. గతికి ప్రమాణం సంవేశ. ఇంటికి వెళ్ళిన తర్వాత టిఫినో భోజనం చేస్తారు, ఆహుతి అవుతుంది లోపల. అది పరమాత్మ నీకు నివేదన అయిపోతుంది నాన్న. నేను తినే ప్రతి వస్తువు, నేను నడిచే ప్రతిదీ కూడా జపో జల్పం, నా చేతి భంగిములు, నేను మాట్లాడే ప్రతిదీ జపం అయిపోతుంది నాన్న. చిన్న దాంట్లో పంచదార బొమ్మలాగా అయిపోయే పాసిబిలిటీస్ ఉన్నాయి. ప్లీజ్, 30 సంవత్సరాలు దాటి 31వ సంవత్సరంలో పడ్డావు నాన్న. ఆధ్యాత్మిక జీవనంలో 62 సంవత్సరాలు నిండిపోతాయి. రేపు దీపాల అమావాస్య మరుసటి రోజు కార్తీక మాసం ప్రారంభం. పాడ్యం దీపాలు పెట్టేటప్పుడు మీరందరూ ఒక దేవాలయం దగ్గర కలుసుకొని స్నానానికి వెళ్ళేటప్పుడు ఆ భగవన్నామం చేస్తూ వెళ్ళండి. మామూలుగా ఏదో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళడం కాదు ఎవరూ కూడా. ఇదేమైంది? జపో జల్పం శిల్పం సకలమపి ముద్రా విరచన. నువ్వు మాట్లాడేటప్పుడు, సైకిల్ తొక్కేటప్పుడు, బైక్ మీద వెళ్ళేటప్పుడు, నువ్వు ఏ రకమైన వంటి ఆ దశలో కానీ నీ అవయవ భంగిమలన్నీ కూడా ఏమైపోతున్నాయి నాన్న? అమ్మా సపర్యాయ భవతు ఎన్మే విలసితం. నీకు విలాస వస్తువులుగా అర్పణైపోతున్నాయమ్మా. నీకు ఏ భగవంతుడైతే ఆ భగవంతుని పరిపూర్ణ విశ్వాసంతో చేయగలిగితే, 3వ కుండలో ఉన్న పంచదార బొమ్మల అయిపోయిన రోజున ఇక మళ్ళీ పురాపరజనం స్వార్థం కృతం కర్మ శుభాశుభం ఏకాకితేన దహ్యంతే గతస్తే ఫలభాగిన. తల్లి గర్భంలో ఉండి ఆలోచిస్తావు నాన్న. ఆ తల్లి గర్భంలో ఉండి అబ్బబ్బా, అప్పుడే కొన్ని విషయాలు గురువు ద్వారా విని ఉంటే ఈ దుర్భర దుఃఖ నికృష్టమైన గర్భసంచిలో మళ్ళీ పడకపోదును కదా. ఈ ఇరుకు సంచిలో, మురికి కొంపలో, మలమూత్రాల కొంపలో, కంపులో ఈ దుర్గంధం భరించలేకపోతున్నానే. ఇన్ని క్రిమికీటకాలు కరుస్తూ పొడుస్తూ ఉన్నాయే పరమాత్మ. ఎప్పుడు నాకు విడుదల అని తల్లి గర్భంలో ఉండి ఆనాడే జ్ఞానపూర్వకమైన గురువును పట్టుకొని 4 మాటలు విని ఉంటే, గురువైన వాడు త్రాసుపాములాగా ఉండాలి కానీ బురదపాములాగా ఉండకూడదన్నాడు రామకృష్ణ పరమహంస. శిష్యులతో స్నానానికి వెళ్తున్నాను నాన్న. గురువైన వాడు ఎలాంటి వాడో చూడండి. శిష్యులతో స్నానానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక బురదపాము కప్పను పట్టుకుందటమ్మా. పరిస్థితి చూశాడు, మింగలేకపోతుంది, వదలటం లేదు. వదిలేద్దామంటే ఆశ, మింగుదామంటే ఓపిక లేదు. స్నానం పూర్తయ్యి మళ్ళీ వస్తున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్లో ఉందటండి. అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పిన మాట చూడండి, శిష్యులారా, గురువైన వాడు బురదపాము లాంటి వాడైతే
పాపం శిష్యుడు బతుకు కప్పలాగా కొట్టుకోవడమే. అదే త్రాసుపాము అయితే మింగి పారేసిను, లోపలికి వెళ్ళిపోతే సుఖంగా ఉండు, దానికి కడుపు నిండును, దీనికి ప్రాణం పోయి గొడవ వదిలిపోను. ఇప్పుడు మింగలేక వదలలేక దాన్ని ఇబ్బంది పడుతూ ఇది ఇబ్బంది పడుతుంది. అందుకే సరైన గురువు కాకపోతే శిష్యుడు బతుకు అంతే సోమ అన్నాడు ఒకే ఒక్క మాట. అందుకని నాన్న, గురువు కావాల్స్తే ఎవరిని అడగాలి? ఎవరు పడితే వాళ్ళ దగ్గర గురువుగారు మీరే అండి అనకూడదు. గురువుగారు మీరు బాగా చెప్పారండి, మీరే మాకు మంత్రం ఇవ్వండి అనకూడదు. భగవంతుని అడగాలి. పరమాత్మ నాకు ఒక గురువుని చూపించిన అన్న. ఎందుచేతనంటే నేను ఎన్ని పెట్టినా చూడండి, చక్కెరకేళి పళ్ళు డజన్ పెడుతున్నాను, ఒకటి కూడా తినటం లేదు, మళ్ళీ 12 నేను తినేస్తున్నాను. ఇంట్లో కొట్టుకుంటే పెద్ద కొబ్బరికాయ కొడుతున్నాను, చక్కెరకేళి పళ్ళు పెడుతున్నాను. గుళ్ళో అయితే చిన్న కాయ పట్టుకెళ్తున్నాను, చిన్న అట్టుపళ్ళు పట్టుకెళ్తున్నాను, ఎందుకంటే సగం ఇస్తారు కాబట్టి. అందుచేత మరి పరమాత్మ నీ రూపంలో నాకు గురువు వస్తే మాట్లాడటం లేదు నువ్వు, అమ్మా జగన్మాత మాట్లాడే గురువు కావాలి, నువ్వు పంపించు అని ఎప్పుడైతే గురస్థం శివస్థం సశక్తస్తమేవా తమేవాసి మాత పితా చత్వమేవా తమేవాసి విద్యా తమేవాసి బంధుర్గతిర్మే మతిర్ దేవి రామ కృష్ణ వాసుదేవ హనుమా. నీ నచ్చిన దేవుడు, నువ్వు ఏ భగవంతుని అయితే ఆరాధన చేస్తున్నావో ఆ భగవంతుని అడగండి గురువు కావాలని. ఖచ్చితంగా గురువు అంటే గుట్టు చెప్పేవాడు, రుజువర్తకుడు, ఉత్తముడు గురువు అంటే అర్థం. అందుచేత ఇక్కడ కథ దేవి భాగవత పురాణ ప్రవచనంలో ఒక్కొక్క రోజు కొన్ని విషయాలు వినడం వల్ల ఆఖరి మన జీవితాలన్నీ అద్భుతమవుతాయి. జీవితము అంటే అర్థం ఏంటన్నా? ఎలా జీవిస్తున్నారో చూసుకోండి ఒక్కసారి. ఎలా జీవిస్తున్నారు? ఎలా వికసిస్తున్నది మీ హృదయం ఆలోచించండి. ఎలా తెరుస్తున్నాం మనం అందరం? ఎలా ముగిస్తాం ఆఖరణ? సద్భావాలతో జీవిద్దాం, సత్కర్మలతో వికసిద్దాం, సత్సంగంతో చూడండి తరిద్దాం, ఆఖరికి మోక్షంతో ముగిద్దాం. ఇది జీవితము. లైఫ్ ఇంగ్లీష్లో ఎల్ ఎప్పుడు లగ్జరీసే, ఐ ఎప్పుడు ఇండివిజువల్ ఇంప్రూవ్మెంట్సే, ఎఫ్ ఎప్పుడు ఫైనాన్స్ గురించి ఆలోచనలా, ఈ ఎప్పుడు ఎంటర్టైన్మెంట్స్ ఎంగేజ్మెంట్సేనా. ప్లీజ్, చక్కని అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ, దీన్ని సద్వినియోగం చేసుకుందామని చెప్పి శ్రీదేవి భాగవతంలో భారతదేశంలో ఉత్తరాఖండంబున నైమిషారణ్యములో, నైమిషారణ్యం అంటే అర్థం ఏంటన్నా? నిమిశీర్ణమైన ప్రదేశంలో, నిమి అంటే చక్రం, శీర్ణం అంటే ఆగిపోవడం. ఎవ్వరు చూసినా మనశ్శాంతి లేదనేవాళ్ళేనన్నా. అందుకని మునీశ్వరులు కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మాకు ప్రశాంతమైన వాతావరణమైన ప్రదేశాన్ని చూపించండి మహానుభావ అని అడిగారటండి. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక చక్రాన్ని విడిచిపెట్టి ఇది ఎక్కడైతే శీర్ణమైపోతుందో అది మీకు ప్రశాంతమైన స్థలం అని చెప్పారు. అది నైమిషారణ్యం. అక్కడ శీల ఊడిపోవడం, ఆ చక్రం ఆగిపోవడం, దానికి నైమిషారణ్యం, శీర్ణమైపోయిన ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడడం. అక్కడ కూర్చున్నారు మహాత్ములందరూ. మీరు ఇంతమంది ఇంత ఆర్భాటం చేసి కూర్చుంటే మేము లేకపోతే చెప్పేవారెవరు? చెప్పేవారు వస్తే వినేవారెవరు లేకపోతే ఎవరికి చెప్పుకుంటాం? అందుకని పరమాత్మ అనుగ్రహం చేత అన్నీ కుదరాలి. కాబట్టి ఆ విధంగా ఒక మహాత్ముల కోసం ఎదురు చూస్తున్నారటండి. ఎవరు? నైమిషారణ్యంలో కూర్చున్న సౌను కాదు మునీంద్రులందరూ. కల్హర కేదర జాజి విరజాజి పటలి కేత నాగ పున్నాగ మల్లిక మతల్లిక చేమ చేమంతి సంపెంగస మందార పుష్పాల తోట సాల రసాల తాళ హింతాల చూత వకుల అశ్వద్ధ కపిద్వ అశ్వద్ధ వృక్షాలతో పరమ రమణీయంగా ఉందన్న నైమిషారణ్యం. చక్కని సెలయేళ్ళు, చక్కని పర్ణశాలలు, మహాత్ములందరూ అదుగో ఆసీనులై కూర్చొని ఒక మహాత్ముల కోసం, ఒక గురువు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో ఎవరు వెళ్ళారు? సూత మహర్షుల వారు వెళ్ళారు. వెంటనే సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పణ చేసి, మహానుభావ, మీ నోటి మాట తేనెల తేట, మీ నోటి మాట రత్నాల బాట. కాబట్టి ఈ జీవితంలో చూడు, అందరూ ఆలోచన చేయండి అన్న. సెకండ్లు నిమిషాలు అయిపోతున్నాయి, నిమిషాలు గంటలు అయిపోతున్నాయి, గంటలు రోజులు అయిపోతున్నాయి, రోజులు వారాలు అయిపోతున్నాయి, వారములు పక్షములు అయిపోతున్నాయి, పక్షములు నెలలు అయిపోతున్నాయి, నెలలు సంవత్సరాలు అయిపోతున్నాయి, సంవత్సరాలు యుగాలు అయిపోతున్నాయి, యుగాలు మన్వంతరాలు అయిపోతున్నాయి, మన్వంతరాలు కల్పాలు అయిపోతున్నాయి. పుడుతున్నాం, చూస్తున్నాం, ఏమి సాధించాం అర్థం కావటం లేదు. కాబట్టి ఈ సమయం మాకు మహానందం కలిగించి అద్భుతమైనటువంటి జ్ఞానబోధ చేయండి మహానుభావ.
అని నైమిషారణ్యములో సావధానులై కూర్చున్నటువంటి సౌనకాది మునీంద్రులందరూ సూత మహర్షులను వారిని అడిగారు. వెంటనే జగన్మాతను ఒక్కసారి హృదయపూర్వకంగా స్మరించాడు స్వామి. ఇదే దేవీ భాగవతాన్ని విష్ణుమూర్తి కుమారుడు ఎవరు నాన్న? విష్ణుమూర్తి యొక్క ఎంతోమంది బ్రహ్మదేవుడికి ఎంతోమంది పుత్రులు, బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రులు చాలామంది ఉన్నారు. బ్రహ్మదేవుడి యొక్క ప్రాణం నుంచి ఉద్భవించిన వాడు వశిష్ఠుల వారు భార్య అరుంధతి, ఇరువురికి జన్మించిన వాడు శక్తి భార్య అదృశ్యది, ఇరువురికి జన్మించిన వాడు పరాశరుడికి సత్యవతికి జన్మించిన వాడు వేదవ్యాసుడు, ఆ వేదవ్యాసుడికి అంబికకు జన్మించిన వాడు ధృతరాష్ట్రుడు, వ్యాసుల వారికి అంబాలికి జన్మించిన వాడు పాండురాజుకి భార్యలు ఇద్దరు, కుంతీదేవి మాద్రీదేవి, ఇరువురికి కలిపి జన్మించిన వారు కర్ణుడు కాక 5. ఎవరు? ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. 5కి భార్య ద్రౌపదీదేవి. పాండవ మధ్యముడు అర్జునుడికి 2వ భార్య సుభద్ర. సుభద్రకి జన్మించిన వారు ఎవరు? అభిమన్యుడు భార్య ఉత్తర. ఇరువురికి జన్మించిన వాడు పరీక్షన్ మహారాజు భార్య ఇరావతి. వారిరువురికి జన్మించిన వాడు జనమేజయుడు. ఇక్కడతో కథ ఆగి విషయాలు నడుస్తూ ఉంటాయి దేవీ భాగవతంలో. జనమేజయుడు కుమారుడు, ఇంకా చెప్పాలంటే శతానందుడు కుమారుడు క్షేముడు కుమారుడు విజయార్కుడు కుమారుడు విష్ణువర్ధనుడు. కన్యకా పరమేశ్వరి వైశ్యుల దేవత పెనుగొండలో ఉన్నారమ్మ. వాసవి కన్యకా పరమేశ్వరిని ప్రేమించిన వాడు విష్ణువర్ధనుడు కుమారుడు రాజరాజ నరేంద్రుడు, అతని కుమారుడు సారంగధరుడు. చాప్టర్ క్లోజ్ అయింది. అక్కడ మనకి కావాల్సింది జనమేజయుడి వరకు ఆ విశేష తత్వాలన్నీ ఇక్కడ తెలుసుకుంటాం. అదిగో నైమిషారణ్యములో సౌనకాది మునీంద్రులందరూ కూర్చొని సావధానంగా ఉన్నప్పుడు సూత మహర్షుల వారు వచ్చి రాగానే వారందరూ ఆనందపడి మహాసంబర ఆశ్చర్యాలతో, మహానుభావ, ఈ శరీరం పునీతం అవ్వాలి, ఈ జన్మ ధన్యం అవ్వాలి, జన్మరాహిత్యం అవ్వాలి. నాన్న ఒక్క మాట చెప్తాను చూడండి. విద్య ఉన్న వారికి వినయం ఉండాలి, ధనం ఉన్న వారికి దాతృత్వం ఉండాలి, ధైర్యం ఉన్న వాడికి ఓర్పు ఉండాలి. విద్యతో ఉన్న వారికి వినయం ఎప్పుడైతే ఉంటుందో విధేయత ఉద్భవిస్తుంది. విధేయత వల్ల సంస్కారం ఉద్భవింపబడుతుంది. ఆ సంస్కారం వల్ల సంపద కలుగుతుంది. ఆ సంపద వల్ల ధర్మకార్యాలన్నీ చేయడం జరుగుతుంది. ఆ ధర్మకార్యాలు చేయడం పుణ్యం వల్ల ఆత్మానందం కలుగుతూ ఉంటుంది. ఈ ఆత్మ శాంతి, ఆత్మ సుఖం, ఆత్మ సౌఖ్యం ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం కలిగిందో జన్మరాహిత్యం అయిపోయింది. ఇంకా వాళ్ళు తల్లి గర్భంలో పడే అవకాశం లేదు. ఒకదానికొకటి లింక్ నాన్న. అందుకని ఏ జ్ఞానాన్ని పొందాలని చెప్పి, ఏ అమ్మ తత్వాన్ని తెలుసుకుంటే ఏది తెలుసుకోవాలని చెప్పి ఆలోచన చేసి ఇక్కడ మన గురుభవాని గారు మీ అందరినీ సమావేశపరిచి ఈ మహోత్తర కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చేసేవారు, చేయించేవారు, చూసేవారు, ప్రోత్సహించేవారు త్వమేవ కర్త కారయత చైవ ప్రేరక చానుమోద సత్కర్మ దుష్కర్మ చత్వారస్సానుభాగిన. ఏ పుణ్యభాగం అన్నా 4 భాగాలు అవుతుందనన్నా, ఏ దుష్కర్మైనా సత్కర్మైనా 4 భాగాలు అవుతుంది. నలుగురికి వెళ్ళిపోతాయి 4 పావలాలు రూపాయికి. ఎవరెవరికండి? చేసిన వారు, చేయించిన వారు, చూసేవారు, ప్రోత్సహించేవారికి. కాబట్టి అటువంటి అద్భుతమైన ఫలితాన్ని అందుకునే చక్కని అవకాశంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ అదిగో సూత మహర్షులు సౌనకాది మునీంద్రులందరికీ అమ్మ తత్వాన్ని తెలియజేస్తూ, అదిగో నాన్న దేవి భాగవత తత్వాన్ని మీకు తెలియజేస్తానని చెబుతూ విషయాన్ని వివరణ చేస్తున్నాడు. సావధానుడై ప్రశాంతంగా వింటున్నారు. మీరు కూడా సావధానుడై ప్రశాంతంగా వినండి. కథ ప్రారంభంలో సూత మహర్షి వారు సౌనకాది మునీంద్రులను ఉద్దేశించి ఏమన్నాడో చూడండి. మునులకు మాననీయుడు సుకుడు. ఒక్క దేవీ భాగవత యజ్ఞం. రాజసూయం సహస్రాణం ఫలమోప్నోతి నిశ్చయం దేవీ యజ్ఞాత్ పరో యజ్ఞో నాస్తి వేద ఫలప్రద. రాజసూయం సహస్రాణం, వేలాది రాజసూయ మహోత్తర యజ్ఞాలు. ఏంటి ఇప్పుడు రాజసూయ యజ్ఞాలు, అసమేధ యజ్ఞాలు ఉన్నాయా నాన్న? ఎవరో అనాది
ప్రాణం పోయి రోడ్డు మీద కానీ ఒక కుల్లికాలవ పక్కన కానీ పడిపోయి ఉంటే వాడికి కొన్ని దహన సంస్కరణలు చేయడమే అశ్వమేధ యాగం చేసిన ఫలితం. ఈ రోజుల్లో ఇప్పుడు అశ్వమేధ యాగాలు లేవు. అటువంటి వారు చూడు దయాబుద్ధితో ఒక పడిపోయిన శవానికి వారికి ఆ శవ సంస్కారాలు కానీ ఎవరైతే చేస్తారో ఒక అశ్వమేధ యాగం చేసినంత ఫలితం నాన్న, యథార్థం చెప్తున్నాం. అందుచేత ఇక్కడ చూడండి, రాజసూయాం సహస్రాణం పరమోప్నోతి నిశ్చయం దేవీ యజ్ఞాత్ పరో యజ్ఞో నాస్తి వేద ఫలప్రద. వేదమే చెప్పింది నాన్న. రాజసూయ సహస్ర రాజసూయ యజ్ఞాలు, వేలాది రాజసూయ యజ్ఞాలు చేసే కన్నా ఒక్క దేవీ భాగవత తత్వయజ్ఞాన్ని చెయ్యండి అయ్యా, ఎంత ఫలితం వస్తుందో చెబుతూ మునులకు మాననీయుడు ఎవరు? శుకుడు, వ్యాసుల కుమారుడు. ఇక్కడ వినండి, అరణిలోంచి ఉద్భవించాడు. ఏమన్నారు సూత మహర్షుల వారు? అరణిలోంచి ఉద్భవించిన శుకుడు వ్యాసుల వారు కుమారుడు. ఇది ఆయన చెప్పిన ప్రశ్న. వెంటనే వింటున్న శిష్యుడు పైకి లేచి, గురువర్యా మాకు అర్థం కాలేదు. వ్యాసుల వారు కుమారుడు శుకుడు అన్నారు, అర్థమయ్యింది. కానీ శుకుడు మళ్ళీ అగ్నిలోంచి అరణిలోంచి ఉద్భవించాడంటున్నారు. అరణి అంటే ఏమిటమ్మా? ఒక యజ్ఞం చేసేటప్పుడు అగ్గిపుల్లతో గీరు. ఒక అధమ అరణి చూడండి సాసర్లాగా ఉంటుంది, ఉత్తర అరణి కవ్వంలాగా ఉంటుంది. ఈ కవ్వంతో ఈ కింద ఉన్నటువంటి ఆ యొక్క అరణిని మదిస్తారు. ఇలాగా మదిస్తే 2 చెక్కల రాపిడికి అగ్ని ఉద్భవించి యజ్ఞయాగాదుల క్రతువులు పూర్తి చేస్తారు, అగ్నిహోమాది కార్యక్రమాలు. అటువంటి అరణి నుంచి ఉద్భవించాడు ఎవరు? శుకుడు. ఎవరు కుమారుడు చెప్పాలి? వ్యాసుల వారి కుమారుడు అని చెప్పగానే శుకుడుకి తండ్రి వ్యాసుల వారు మీరే అంటున్నారు, మరి అరణిలోంచి ఉద్భవించాడని మీరే అంటున్నారు. శుకుడికి తండ్రి అరణి అవుతుందా? శుకుడికి తండ్రి వ్యాసుల వారు అవుతారా? మరి ఈ సందేహం మాకు తీర్చండి గురుదేవా అని అడిగారు. వింటున్నవారు అంత ప్రశాంతంగా మీకులాగా వింటున్నారు కాబట్టి శబాష్, మనసంతకి లగ్నం చేశారు కాబట్టి మంచి ప్రశ్న వేశారయ్యా. దానికి సమాధానం చెప్తున్నాను వినండి నాన్న. మనస్సు ఎక్కడుందో అదే సక్సెస్ అవుతుంది, ఏ క్రతువైనా సరే. మనిషి ఒకచోట, మనసు ఒకచోట, ప్రయోజనం లేదు. ఇక్కడ ఏం జరిగింది? వ్యాసుల వారు ఒకనాడు సరస్వతీ నదిలో స్నానం చేసి గట్టు ఎక్కి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకోవాలనుకున్నాడు. మరి చేసుకోవచ్చు కదా నాన్న. ఒక్కసారి చెట్టుపైకి చూశాడు. మీకు కూడా ఒక్క మాట, కొంత దైవభక్తి ఉన్నవారు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు, పరమాత్మ మనకు మానవ జన్మ ఇచ్చాడనే కృతజ్ఞతాభావం ఉన్నవారు ఎవరన్నా ఉంటే స్నానం చేసిన వెంటనే దేవుడి గదిలోకి వెళ్లకుండా న్యూస్ పేపర్ అక్కడ ఉందని చదివినా, ఒక టీవీ వార్తలు విన్నా మళ్ళీ వాళ్ళ మనస్సు వికలమైపోతుంది. వాళ్ళ మనస్సు దయచేసి వినండి. ఆ కూర్చున్న కాసేపు 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట సేపు దేవుడి దగ్గర అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు న్యూస్ పేపరు, సెల్ ఫోన్ ఆన్ చేయడము, టీవీ ఆన్ చేయడము అప్పుడు చెయ్యండి. ఎందుచేతనంటే కొంత దైవభక్తి పెంపొందింపజేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ మాట చక్కని అవకాశం. దీన్ని ఖచ్చితంగా పాటించండి. ఏం జరిగిందో చూడండి. ఇక్కడ వ్యాసుల వారు తపస్సు చేసి ఆనందంగా అనుభూతి పొందకుండా పైకి చూశాడు ఆయన. ఆ చెట్టు పైన జంట పక్షులు పక్షిపిల్ల నోట్లో ఆహారం పెడుతున్నాయి. పక్షిపిల్ల నోట్లో ఆహారం పెడుతున్నాయి. వెంటనే ఇతని మనసు మారిపోయింది. వ్యాసుల వారు మనసు, పక్షులకే పిల్లల పైన ఇంత మమకారం ఉంటే మాబోటి మానవులకి, మనుషులకి, మహాత్ములకి, ఎవరైనా మనుషులే, మాలాంటి వారికి ఇంకెంత మమకారం ఉండాలో కదా, పక్షులకి ఎంత మమకారం ఉన్నప్పుడు అని ఎప్పుడైతే మనసులో చిన్న మలినమైన మార్పు వచ్చిందో అనుకున్నటువంటి సాధనకి ఆటంకం అడ్డుపడింది. ఏమిటది? తపస్సు ఆగిపోయింది. అతని మనసులో కూడా నాకు సంతానం కలగాలి. చూశారా? నాకు సంతానం కలగాలి. ఆ సంతతి పక్షులు జంట పక్షులు ఆహారం పెట్టు చూసి మనసులో మార్పు వచ్చేసింది. ఆ భావనతో చూడండి, కుదురు లేదు. మనసులో మలినమైనటువంటి సంకల్ప వికల్పాలు వస్తే కుదురు ఉండదు నాన్న. అందుచేత ఒక్కసారి పైకి లేచిపోయాడు. లేచి చూడండి, తనకు మనసులో వికారం కలిగింది, బయలుదేరుతున్నాడు. సంతానం కలగాలంటే ఏం చెయ్యాలి? ఆ వస్తున్నటువంటి
వ్యాసుల వారికి నారదుల వారు కనిపించారు. వెంటనే వ్యాసుల వారు నారదుల వారితో అంటున్నారు, నారద మునీంద్ర, నీ రాక నా కోరిక కారణమయ్యింది. ఏమిటండి కోరిక? సంతానం. వెంటనే చెప్పాలి నాన్న, రెస్పాన్స్ బాగుండాలి, అప్పుడు మీరు అంటున్నట్టు లెక్క. కాబట్టి ఇది జరిగిన విషయం. నాకు సంతానం కావాలి. ఏ భగవంతుని ఆరాధన చేస్తే నాకు సంతానం కలుగుతుందో సెలవు ఇమ్మని చెప్పి అడిగాడు వ్యాసుల వారు నారదుల వారిని. వెంటనే నారదుల వారు అంటున్నారట, వ్యాసమునీంద్ర, ఒకనాడు నేనంటే ఎవరు? నారదుల వారు, నా తండ్రి ఎవరు? బ్రహ్మదేవుడు, మేము ఇరువురు వైకుంఠానికి వెళ్ళాం. వైకుంఠంలో ఎవరుంటారు నాన్న? శ్రీ మహావిష్ణువు. విష్ణుమూర్తి ధ్యానంలో ఉన్నాడు. సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు, సర్వశక్తి సంపన్నుడు కాన ఒక్కసారి మేము వెళ్ళిన వెంటనే 2 కళ్ళు తెరిచాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి కుమారు ఎవరు? మా నాన్నగారే కదా, బ్రహ్మదేవుడు. వెంటనే బ్రహ్మదేవుడు అంట, తండ్రి అంటే విష్ణుమూర్తితో సంబోధిస్తున్నాడు, తండ్రి నీవే కదా విశేష శక్తిమంతుడివి, నీ మూలమే కదా ఈ అగ్ని మండుతుంది, వాయువు వీస్తున్నది, వర్షింపబడుతుంది. ఇన్ని ప్రక్రియలు నీ వల్ల జరుగుతూ ఉంటే నువ్వేమిటి ధ్యానంలో ఉన్నావు? నీకైనా అతీతమైన వస్తువు ఎవరున్నారు? నీకైనా అతీతమైన శక్తి ఎవరున్నారు? నువ్వే కదా అందరికన్నా గొప్పవాడు, ముఖ్యుడివి, నువ్వెందుకు ధ్యానం చేస్తున్నావు అని అడిగాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఎవరిని? విష్ణుమూర్తి. అప్పుడు విష్ణుమూర్తి పక్కుమని నవ్వి, కుమార బ్రహ్మ, ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నావు నాన్న, ఎంత అవివేకంతో మాట్లాడుతున్నావు నాన్న. నేను గొప్పవాడినా? అందరికన్నా నేను గొప్పవాడను అంటున్నావా? ఒక్క మాట చెప్తున్నాను విను. నేనే గొప్పవాడినైతే నా శిరస్సు ఎందుకు ఖండింపబడుతుందో చెప్పన్నాడు. అండర్లైన్ పాయింట్. ఇది దేవీ భాగవతంలో విశేషం. నేను గొప్పవాడినైతే నా శిరస్సు ఎందుకు ఖండింపబడుతుందో చెప్పు. బ్రహ్మదేవ, నువ్వు సృష్టికర్తవి, నేను పుష్టికర్తని. ఈశ్వరుడు లయకర్త. సృష్టి, స్థితి, లయలు, ఈ 3 ప్రక్రియలు మనం ఎవరి వల్ల చేస్తున్నాం? అమ్మ జగన్మాత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, పరాశక్తి, పరబ్రహ్మశక్తి, అద్వితీయ శక్తి, అనంత శక్తి, అఖండ శక్తి, అమోఘ శక్తి, దివ్యశక్తి, భవ్యశక్తి, నవ్యశక్తి, ఓం శక్తి, ఆదిశక్తి, దుర్గాశక్తి వల్ల కాదా పరమాత్మ? ఒక్కసారి విన్నా బ్రహ్మదేవ కుమార, ఏమిటూ మాట్లాడుతున్నావు నాన్న? నేను గొప్పవాడినా? నా మూలంగా అన్నీ జరుగుతున్నాయా? నీకెవరు చెప్పారు? మన ముగ్గురికి అనంతమైన శక్తి ఉండి సృష్టి స్థితి లైలా చెయ్యమని చెప్పి ఆవిడ ఆజ్ఞ ప్రకారంగా మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం నాన్న, ఉపాధులుగా ఉండి. కుమార బ్రహ్మ, నువ్వన్నట్లుగా నేను అంత గొప్పవాడినైతే నా శిరస్సు ఎందుకు ఛేదింపబడుతుందో చెప్పు. నాకు గుర్రపు తల ఎందుకు అతికింపబడతాదో చెప్పు. హయగ్రీవ అవతారం ఎందుకు దాలుస్తానో చెప్పు అని అన్నారు. ఈ విషయాన్ని ఎప్పుడైతే చెప్పేసరికి ఇవన్నీ వింటున్న వారు ఎవరినైనా సూత మహర్షి సౌనకాది మునికి చెప్తున్నారు. ఒక మునీషుడు ఇందాక పైకి లేచి ఏమన్నాడమ్మా? మునులకు మాడైనడు శుకుడు, వ్యాసుల వారు కుమారుడు శుకుడు అరణిలోంచి ఉద్భవించాడని మీరు అన్నప్పుడు శుకుడికి తండ్రి అరణ, వ్యాసుల వారు అని చెప్పి అడిగాడు ఒక అతను. ఇప్పుడు ఇంకొక అతను పైకి లేచాడు. ఇంకొక అతను పైకి లేచి, మహానుభావ, కొయ్య మొక్కలోంచి ఉద్భవించిన శుకుడు వ్యాసుల వారికి కుమారుడు ఎలా అయ్యాడో తర్వాత చెప్తురి, కానీ ముందు మాకు ఈ సందేహ నివృత్తి గావించండి. విష్ణుమూర్తికి శిరచ్ఛేదన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, మళ్ళీ ఎలా అతుక్కుందో చెప్పండి అన్నాడు. ముందు ఈ సమస్య తీర్చేయండి, లేకపోతే మాకు రాత్రి నిద్ర పట్టేలా లేదు అనేసరికి ఆ విషయాలు వినండి. ఒకనాడు దేవతలకి దానవులకి యుద్ధం జరిగింది నాన్న. విష్ణుమూర్తి శిరచ్ఛేదం ఎందుకు జరిగిందో, హయగ్రీవ అవతారం విష్ణుమూర్తి ఎలా దాల్చాడో ఇప్పుడు తెలియబడుతుంది మనందరికీ కూడా. దేవతలకి దానవులకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు విజయం సాధించారు, దానవులు ఓడిపోయారు. దానవులు ఓడిపోయిన తర్వాత ఈ దేవతలందరూ ఒక యజ్ఞం చేయాలనుకున్నారు. యజ్ఞ పురుషుడు ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అక్కడికి రావాలి యజ్ఞం దగ్గరికి. కానీ విష్ణుమూర్తి వింటి నారు మీద తల చేర్చి నిద్రపోతున్నాడు. ధనస్సు ఉంటుంది, ఆ కొన ఈ కొన లాగిపెట్టి కడతారు, నారి, వింటి నారి అంటారు.
ఆ నారిని సారించి ఉన్న నారి పైన శిరస్సు చేర్చి నిద్రిస్తున్నాడు విష్ణుమూర్తి. ఆ సమయంలో యజ్ఞం చేయాలనుకుని అక్కడికి వెళ్ళి యజ్ఞపురుషుడుగా విష్ణుమూర్తి రావాలి కాబట్టి అక్కడ ఆయన నిద్రావస్థలో ఉన్నారు కాబట్టి ఏం చెయ్యాలని ఆలోచన చేస్తున్నారు. నిద్రపోతున్నామని లేపకూడదన్న భావనతో వెంటనే బ్రహ్మదేవుడితో బ్రహ్మదేవుడితో శివుడు అంటున్నాడు, బ్రహ్మదేవా నువ్వు సృష్టికర్తవు కదా నాన్న, సృష్టికర్తవు కాబట్టి ఏదైనా సృష్టించగలవు కదా, ఒక కీటకాన్ని సృష్టించు. ఆ కీటకము వెళ్ళి విష్ణుమూర్తి తల చేర్చి నిద్రపోతున్న వింటినాన్ని కొరుకుతాడు. వెంటనే ఆధారం నిరాధారం అయిపోతుంది, విష్ణుమూర్తికి మెలకు వస్తుంది. ఈ యజ్ఞశాలకి తెంచుతాడు, కార్యక్రమం పూర్తి చేసేద్దాం అని సలహా ఇచ్చాడు శివుడు మన బ్రహ్మదేవుడి. వెంటనే ఒక కీటకాన్ని సృష్టించాడు మన బ్రహ్మదేవుడు, సృష్టికర్త కాబట్టి. ఓ కీటకమా నీవు వెళ్ళి అదిగో వింటి నారిపై తల చేర్చి నిద్రిస్తున్నటువంటి ఆ వింటి నారిని కొరుకు అని ఆజ్ఞాపించాడు. వెంటనే కీటక జన్మ ఎత్తినా ఎంత సంస్కారంతో మాట్లాడిందో చూడండి నాన్న. మహానుభావులారా, మీరు పెద్దలైతే అవ్వచ్చు, నన్ను గడ్డి తినమంటే తిన్ను, నిద్రపోతున్న వాడిని లేపకూడదు, భార్యాభర్తలు విడగొట్టకూడదు, తల్లి పిల్లని వేరు చేయకూడదు. ఇది ధర్మ విరుద్ధమైనటువంటి కృత్యాలు కాబట్టి నేను ఆ పని చెయ్యను అని ఖచ్చితంగా చెప్పిందండి ఆ కీటక జన్మ ఎత్తి. కానీ ఎవరు ఏ పని చేయవన్నా రెండుకి లొంగిపోతున్నాం ప్రపంచంలో. ఆ రెండు ఏమిటన్నా అంటే ఒకటి లంచం, రెండు రికమెండేషన్. ఈ రెండు ఉంటే పని అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు కీటకానికి లంచమా రికమెండేషనా? ఇప్పుడు ఆ కీటకానికి లంచం ఇవ్వబోతున్నారు. ఏమిటంటే ఆ లంచం చూడండి. ఓ కీటకమా, మేము చెప్పినట్లుగా వెళ్ళి నువ్వు వింటినారిని కొరికితే, విష్ణుమూర్తికి మెలకు వస్తే, యజ్ఞశాలకి తెంచితే, మేము యజ్ఞం పరిపూర్ణం చేస్తే వచ్చిన ఫలితంలో నీకు కొంత వాటా ఇచ్చేస్తాం. ఇది ఆ వాటా తీసుకొని మరి యజ్ఞ ప్రభావంతో వచ్చిన పుణ్యంలో వాటా నీకు వచ్చిందంటే ఈ కీటక జన్మ పోయి స్వర్గలోకంలో నివాసం ఉంటావు నువ్వు అని చెప్పి దానికి ఎర చూపి లంచం చూపించారు. వెంటనే మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. అనుకున్నట్లు జరగనన్న ఒక్కొక్కసారి మనం ఒకటి ఊహిస్తాం, ఒకటి అయిపోతుంటుంది. కాబట్టి అది భగవంతుడా హరినాపి హరేనాపి సురైరపి లలాటలికి తేరేక పరివార శుమ్న సఖ్యతే. జ్ఞానులు పెద్ద బాధపడరు. ఓహో అలా జరగవలసింది, ఇలా జరిగిందా, సరే మళ్ళీ ఇంకో మార్గం ఎత్తుక్కుందాం అనుకుంటారు. కానీ విచారించి దుఃఖించి కృషించి క్షీణించి నశించిపోరు. దాన్ని వెంటనే లెట్ ఇట్ బి వదిలేస్తారు, మళ్ళీ ధైర్యవంతులు అయిపోతారు. అందుకనే ఏ పరీక్ష పోయినప్పటికీ కూడా హడిలిపోకూడదు, ఏదో ఆత్మహత్య చేసేసుకుందాం అనుకోకూడదు, సూసైడ్ ప్రపోజ్ చేయకూడదు ఏ ఒక్కరు. మళ్ళీ వేగాయనండి గాయన్ శనై రూపరమే బుద్ధ్యా ధృతి గృహీతయ అన్న భావన చేత అదిగో ఆ వింటి నారిని ఎప్పుడైతే ఆ కీటకం కొరికితే మెలకు వస్తుంది అనుకున్నారు. ఇక్కడ ఏం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఆ వింటి నారిని కొరికేసరికి బాగా నారి సారించున్న కారణం చేత అది ఎప్పుడైతే తెగిపోయిందో విష్ణుమూర్తి యొక్క శిరస్సుని రాసుకుంటూ పోయింది ఆ నారి. వెంటనే భయంకరమైన శబ్దం వచ్చింది ఆ నారి తెగినప్పుడు. వింటి నారి తెగినప్పుడు భయంకరమైన శబ్దంతో చూడండి, సముద్రాలన్నీ గూర్నిలుతున్నాయా, ఆ కొండలన్నీ పటపట రాలిపోతున్నాయా, నక్షత్రాల వర్షం కురుస్తుందా అన్నంత భయంకరమైన శబ్దం వచ్చింది. మళ్ళీ ప్రశాంత వాతావరణం వచ్చేసరికి ఈ మెడ మీద విష్ణుమూర్తి శిరస్సు లేదు. ఆ నారి రాసుకుంటూ తెగనేసిపోయింది. ఆ శిరస్సుని ఎక్కడ పడిందో కూడా ఎవ్వరికీ తెలియలేదు. అక్కడ మొండెం మాత్రం మిగిలింది. నానా అందరికీ మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కలికావతారమే తెలుస్తాయి. ఈ దశావతారాలే చూడండి. ఉపావతారాలు, హయగ్రీవ అవతారం ఎందుకు ధరించవలసి వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది దేవీ భాగవత విశేషంలో. ఎప్పుడైతే అక్కడ మొండెమే మిగిలి ఉండగానే దేవతలందరూ గొల్లు మన ఏడుపు మొదలుపెట్టారు. అందరూ ఏడుపు ప్రారంభం చేశారు. అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే ఎవరొచ్చారు ఆ సమయంలో? ఏడ్చేవారి దగ్గరికి ఓదార్చేవాడు రావాలి. అవునండి,
కొంతమంది అంటే ఇప్పుడు బ్యాండ్ మేళంలాగా, లైటింగ్ మేళంలాగా, వీడియో వార్లాగా అన్నీ ఎలాగైతే వచ్చేస్తున్నారో ఇప్పుడు ఉండే కొలది నాన్న ఈ తిండి ఏడుపు కూడా తగ్గిపోయింది. చనిపోయేటప్పుడు కూడా ఏడుపులు రావట్లేదు. అందుకని ప్రత్యేకంగా ఓ బృందాన్ని తీసుకొచ్చి బాబు 2 గంటల సేపు ఏడు నాన్న, 4 గంటల సేపు ఏడు నాన్న అని చెప్పి పిలుస్తున్నారు ఈ మధ్యన. ఏ రకంగా ఏడాలండి, ఎవరు వస్తే ఎలాగే ఏడాలని చెప్పి అడుగుతున్నారు. ఆ రకమైన ఏడుపు ఏడ్చేస్తున్నారు, డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అలాగే ఏడుస్తున్నారు కానీ భక్తిపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్వకంగా ఏడ్చేవాళ్ళు లేరు. నన్ను ఉండికులు అసలు ఉండరు. అంచేత ఇక్కడ మాత్రం ఆ ఏడ్చేవారి దగ్గర హృదయపూర్వకంగా ఏడుస్తున్నారు. ఏడ్చేవారి దగ్గర వాదార్చేవాడు దేవతల గురువు ఎవరు నాన్న? బృహస్పతుల వారు. దేవతల గురువు బృహస్పతి వారు వచ్చి ఆగండి, అలా ఏడ్చినంత మాత్రాన విష్ణుమూర్తి పైకి లేచిపోతాడా? విష్ణుమూర్తి శిరస్సు వచ్చి అక్కడ అతుక్కుంటుందా? వెంటనే ఆయన అవతారం చూపిస్తాడా మనకి? ఏడవడం కాదు, చెయ్యవలసింది చెయ్యాలి మనం అందరం. అది విశేషం, అది గురువు, అది ధర్మబోధ. రండి, ఈ అందరికీ అతీతమైన అనంతమైన అమ్మవారిని అడుగుతాం. ఆ దుర్గా అంటే దుర్గములు బాపేది, కష్టములు తీర్చేది, దకార ఉకార రకార అకార గకారములు కలది దుర్గా, దైత్య నాశిని. మనలో ఉన్నటువంటి రాక్షసుల్ని పడగొట్టేసేది అమ్మ. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈర్ష అసూయ ద్వేష ఉక్రోష పగ కోప కుట్ర కుతంత్ర పగ పంతం వరవలెంతనం ఉడికిపోతనం ఇన్నున్నాయి రాక్షసులు మనలో. అది దుర్గాలో మొదలక్షరం. మనల్ని అద్భుతమైన స్థితికి తీసుకెళ్తుంది నాన్న. దాక్కొమ్మిస్తే దు ఉకారం విఘ్ననాశిని, రా రోగనాశిని, రాకు దీర్ఘం అజ్ఞాననాశిని, కింద గా చూడండి భయనాశిని, గా భయనాశిని అమ్మవారు. ఇన్ని విధాల దుర్గా ఒక్క నామంలోనే అంత అద్భుతమైన శక్తి ఉంది నాన్న. రండి అమ్మను ప్రార్థన చేద్దాం అని వారందరూ జగజ్జనని హ్రీంకార త్రిపురేశ్వరి సుఖకరి మాత అన్నపూర్ణేశ్వరి ఈశాని నవరత్నం నుపూరయూత హేమాంబా రుద్వాసిని క్షేమా హైమవతి సతీ గుణవతి శ్రీచక్ర సంచారిణి దుర్గాంబ నవకోటి మూర్తి సహిత మాం పాతు మహేశ్వరి, మాం పాతు మహేశ్వరి. మంత్రానాం మాతృకాదేవి శబ్దానాం జ్ఞానరూపిణి జ్ఞానానాం చిన్మయాతీత శూన్యతా శూన్య సాక్షిణి యస్యం పరతరం నాస్తి శైషా దుర్గా ప్రకీర్తిత. శ్రీ ఆదిపరాశక్తికి కంబావతి వసవి డంబాగలేన నవ కుంభాభవీన సవిదా బింబాధరా వినత సంబాయుధాదిని కురంబా మగాది పశుతాం అంబాకు రంగ మద జంబాల రోచిర రంబాల కాదిశతు మే సంబాహులే యశసి బింబాభిరామ ముఖ సంభాది సస్తనవర. శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకికి శ్రీ పరాశక్తికి శ్రీ పరబ్రహ్మ స్వరూపినికి ఓం శక్తి. గట్టిగా ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. అందరూ ఆ జగజ్జన్ని జగన్మాతను ప్రార్థన చేశారమ్మా హృదయపూర్వకంగా మనసుపూర్వకంగా. శరణాగతి దీనార్థ పరిత్రాణ పురాయనే సర్వస్యార్థి హరే దేవి నారాయణి అమ్మా నమోస్తు. అమ్మవారు దేవీ సర్వానవద్యాంగీ త్వమనాదృప్త క్రియా కుర్వంతి నిష్ఫలాస్తేష త్వదుగ్ధ యువధేనువః. అమ్మవారి అంగాంగ ప్రత్యంగాలు ఆకర్షణీయాలన్నా. ఉట్టిపోయిన ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తీసినారో ఆ జగజ్జన్ని జగన్మాతని హృదయపూర్వకంగా మనసుపూర్వకంగా అమ్మను ధ్యానిస్తే ఖచ్చితంగా విద్యేషు శాస్త్రేషు వివేక దీపే స్వాద్యేషు వాక్యేషు తదన్యా మమత్వగర్తేతి మహాంధకారే విభ్రామయత్యేవ దతీవ విశ్వం. హృదయపూర్వకంగా అమ్మని మనం ధ్యానం చేస్తేనన్నా అద్భుతమైన స్థితి కలిగిస్తుంది. విద్య శాస్త్రం వివేకం అన్నీ లేదు, హేళన చేసాం, నిర్లక్ష్యం చేసాం, ఏమిడంత అనుకున్నాం. మమత్వగత్తేతి మహాంధకారే. మళ్ళీ తల్లి గర్భంలో నాన్న పడిపోరా, ఏమి తెలుసుకోవాలో తెలుసుకోలేకపోయావు నాన్న
అని చెప్పే తల్లి. ఆ జగజ్జన్ని ఎప్పుడైతే దేవతలందరూ అమ్మని ప్రార్థన చేశారో, పూజించారో, శ్లాఘించారో, కీర్తించారో, ధ్యానించారో, అమ్మా అని అరిచారో, జగజ్జన్ని అక్కడ ప్రత్యక్షమైంది. తలతల శరమున హేమకిరీటం, కర్ణ కుండరాలు, కరమణ దాన కంకణాలు, వేళ్లకు ముద్దు టుంగరాలు, అందెలు, కడియాలు, చుట్కులు, చంద్రికలు, నీలకురులు, బంగారు దండ, వంకీలు నగల అమ్మ. అటకాంగి వేటంచు జరీ చీర, పట్టుకల నేత రవిక, గంటల వడ్డానం, పాటన, తాంబూలం, వాటముగు ఆయుధాలు, రత్నాల పీఠం, జగజ్జన్ యొక్క అద్భుతమైన ఆకర్షణ శక్తి. అమ్మా, ఇది జరిగిందే తల్లి. నువ్వు దుర్గవు కదమ్మా, కష్టాలు తీర్చే తల్లివి కదమ్మా. ఆపదల్లో ఉన్నప్పుడు అమ్మా అని పిలిస్తే ఆదుకునే ఆపద్బాంధువు కదమ్మా జగజ్జన్ని. అమ్మా, విష్ణుమూర్తి శిరస్సు ఏమైందో అర్థం కావటం లేదమ్మా. తికమక పడుతున్నాం, సతమతం అవుతున్నాం. ఏమైందమ్మా, ఎందుకు ఇలా జరిగిందమ్మా, అసలు ఏమిటి విశేషం అని అడిగారు. నాన్న, ఒక విషయాన్ని చెప్తున్నాను. ఏది జరిగినా మన మంచికే అనుకోగలమండి మనం. ఏది జరిగినా మనం అనుకున్నట్టయితే మన ముఖం మెర్క్యూరీ ల్యాంప్లా వెలుగుతుంటాయి. ఒక్కొక్కరి ముఖాలు కూడా ఒక్కొక్కరి ట్యూబ్లైట్ లాగా మెర్క్యూరీ ల్యాంప్లా వెలుగుతూ ఉంటాయి. అనుకున్నట్టు జరగలేదా కొరగంచిల్లా మాడిపోతుంటాయి ఈ ముఖాలే. అప్పుడప్పుడే కందిరేక పొడిసినట్టు అయిపోద్ది ఆ ముఖం. చూడలేం, 3 రోజులు మంచం పెట్టేస్తారమ్మా. మళ్ళీ ఆ ముఖాన్ని చూడలేం. మళ్ళీ ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు వాడాలో వాళ్ళు. సరే చూడండి నాన్న విశేషం. అదే అమ్మని అక్కడ ప్రార్థన చేశారు. అమ్మ, ఏది జరిగినా మన మంచిగా అనుకోండి నాన్న, ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలట. ఒక చిన్న మాట చెప్తాను చూడండి. ఒకనాడు ఒక రాజుగారు అడవికి వెళ్తే ఓ సింహంతో యుద్ధం చేయవలసి వచ్చింది. సింహాన్ని చంపేశాడు. కానీ సింహం చనిపోయే లోపున ఆ సింహం ఏం చేసిందంటే రాజుగారు బొట్టనవేలు కొరికేసింది. బొట్టనవేలు మొత్తం తీసేసింది. వెంటనే మంత్రివర్య, సింహం యుద్ధం చేశాను నాన్న, సింహాన్ని చంపేశాను కానీ నా బొట్టనవేలు ఓడగొట్టేసిందని చెప్పాడు. మంత్రి గారు, అయ్యయ్యో పదండి హాస్పిటల్ తీసుకెళ్తాను అనలేదు. పోన్లేండి రాజుగారు, ఏది జరిగినా మన మంచిగా ఏలుడిపోయినా పర్లేదు అన్నాడు ఆయన. మరి ఊరుకుంటాడండి రాజుగారిని అలాగంటే? వెంటనే జైల్లో చెరసాల్లో పెట్టేసి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఇది చేశాడు, ఆజ్ఞ చేశాడు. చూడండి, మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు మంత్రి గారికి, ఏది జరిగినా మన మంచిగా అన్నందుకు. కొన్నాళ్ళు పోయిన తర్వాత చూడండి, కొండవారందరూ కొండదేవత ఉత్సవం చేసుకుందామని చెప్పి ఒకళ్ళు బలిద్దామని ఎదుగుతుంటే ఈ రాజుగారు దొరికారు. మళ్ళీ ఈ రాజుగారిని బలి ఇవ్వాలని చెప్పి చెట్టుకు కట్టేశారు. ఇక బలి ఇచ్చే సమయం దగ్గర పడింది. వెంటనే కొండదోరు అన్నాడు, రాజుగారు అవయవాలన్నీ బాగున్నాయా, ఏ అవయవమన్నా లేదో చూడండి రా అన్నాడు. వెంటనే దొర, రాజుగారు అవయవాలన్నీ బాగున్నాయి కానీ బొట్టనవేలు లేదని చెప్పారు వారు. అయితే కొండదేవతకు బలి ఇవ్వడానికి వీలు లేదు, వదిలిపెట్టేయండి రా అన్నాడు. ఇప్పుడు మంచి అయిందా చెడ్డ అయిందా? ఇప్పుడు రాజుగారికి వెంటనే మంత్రి గారు మనసులో స్ఫురించారు. ఓ, ఏది జరిగినా మన మంచిగా అన్నాడు. ఆ వ్రేలు ఉడిపోవడం ఇప్పుడు నా మంచిగా అయ్యింది, లేకపోతే ఏం చేద్దరు, ఇక్కడ బలి అయిపోతుంది నేను అని. వెంటనే 2 థమ్సప్ బాటిల్ కొనుక్కొని గబగబా మంత్రి గారు ఉన్న చోటకి వెళ్ళాడు. వెళ్ళి ఆ చెరసాలను తీసి 2 బాటిల్స్ ముందు తాగి తర్వాత మాట్లాడతామని చెప్పి తాగించేసిన తర్వాత, నువ్వు అన్నది నిజమేరయ్యా మంత్రి వర్యా, ఏది జరిగినా మన మంచిగా అన్నావు, మంచే జరిగిందయ్యా, ఇలా జరిగింది విశేషం. కాబట్టి నేను అనవసరంగా జైల్లో పెట్టేశాను, నేను అనవసరంగా చెరసాల్లో పెట్టేశాను, మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా బాధ పెట్టి నన్ను క్షమించంటున్నాడు రాజుగారు. అప్పుడు మంత్రి గారు అంటారు, మహారాజా నన్ను జైల్లో పెట్టాడు, నా మంచిగా అయిందన్నాడు ఆయన. నీకేం మంచి జరిగిందయ్యా, జైల్లో పెట్టి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చేశాను కదంటే, మహారాజా నేను మీకు కూడా ఉంటాను కదా మహారాజా, మీకంటే రేలుడిపోయింది కానీ నాకు అన్ని అవయవాలు బాగున్నాయి కదా మహారాజా, ఆ కొండ వాళ్ళందరూ మిమ్మల్ని వదిలేద్దరు, మమ్మల్ని నన్ను వేసేద్దరు, అందుచేత నాకే మంచి జరిగింది మహారాజా. ఏది నాన్న, జీవితంలో ఎవరు వర్రీ అవ్వకండి, డోంట్ వర్రీ, బీ హ్యాపీ, ఆల్ విల్ బీ వెల్ అంటాడు. ఎప్పుడైనా సాధించు, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహం నాస్తి, నాస్తి జాగ్రత్త భయం, ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. చూడండి నాన్న, ఏది జరిగినా మన మంచిగా అనుకోండిరా. అమ్మ చెప్తున్న మాట ఎందుకు అలా జరిగిందంటే, హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు నా కోసం తపస్సు చేశాడు. వాడు నా కోసం తపస్సు చేసిన తర్వాత వాడు తపస్సు చేసి ఏమడిగాడు, అమ్మా నాకు చావు లేకుండా వరం ఇయ్యమ్మ అని అడిగాడు.
నానా పుట్టిన వ్యక్తి చనిపోవలసిందే, చనిపోయిన వాడు మళ్ళీ బ్రతకవలసింది, ఒక జ్ఞాని తప్ప. కానీ అది జరిగే పని కాదన్నాను. ఇంకో వరం కోరుకోమన్నాను. అయితే అమ్మ, నా పేరు హయగ్రీవుడు కాబట్టి మళ్ళీ నాకు ఒకవేళ మరణం అంటూ ఉంటే హయగ్రీవం చేతిలోనే ఉండేటట్టుగా వరం ఇయ్యమ్మ అని అడిగాడు. హయం అంటే గుర్రం నాన్న, గ్రీవం అంటే మెడ. ఇదేనండి, అంటే గుర్రం మెడగలగల వ్యక్తి మాట హయగ్రీవం. హయం అంటే గుర్రం, గ్రీవం అంటే మెడ. వారితోనే నా పేరు హయగ్రీవుడు అనే రాక్షసుడు, హయగ్రీవం చేతిలోనే నాకు చావు ఉండాలని కోరుకున్నాడు. అమ్మ ఈ మాట చెప్పి, నాన్న ఇప్పుడు మళ్ళీ మీకు ఆ సమస్య అంతా తీరిపోతుంది అని చెప్పి విచారణ చేసి, అదిగో హయగ్రీవుడు అనే రాక్షసుని వధించడానికి ఇలా జరగవలసి వచ్చింది అని చెప్పి భావన చేసి, ఆ గుర్రము తల నరకండి, విష్ణుమూర్తి మొండెమునకు అతికించి బతుకుతాడు. వెంటనే ఆ విష్ణుమూర్తి హయగ్రీవావతారం దాల్చి హయగ్రీవుడు అనే రాక్షసుని వధిస్తాడు. అంతా శాంతి జరుగుతుంది అని చెప్పి జగన్మాత అంతర్ధానమైంది నాన్న. వెంటనే వారు ఆ విధంగానే హయగ్రీవం ఒక గుర్రపు తల నరికి ఆ విష్ణుమూర్తి మొండెమునకు అతికించగా, అదిగో అంత విష్ణుమూర్తి హయగ్రీవావతారం. అప్పుడు చూడండి, చదువుకునే పిల్లలు చదువు సరిగా రాకపోతే, స్కూల్కి వెళ్ళకపోయినా ఎవరైనా సరే ఈ శ్లోకం హయగ్రీవావతారం దాచేటప్పుడు విష్ణుమూర్తి ఇలా గుర్రపు మెడతో పైకి లేచాడు నాన్న. ఆ శ్లోకం ఏమిటి నాన్న? జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆ శ్లోకం కానీ పిల్లలు చదివితే జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది, వాళ్ళకి పరీక్షలు బాగా రాయగలుగుతారు. వెంటనే హయగ్రీవావతారం ధరించాడు స్వామి విష్ణుమూర్తి. వెళ్ళి హయగ్రీవుడు అనే రాక్షసుని వధించాడు, శాంతి కలిగించాడు. ఈ విశేషాలన్నీ కూడా ఎవరికి చెప్పారు నాన్న? అదిగో బ్రహ్మదేవుడితో ఏమన్నారు విష్ణుమూర్తి? నాన్న కుమార బ్రహ్మ, నేను గొప్పవాడినైతే నా శిరస్సు ఎందుకు ఖండింపబడుతుంది నాన్న అని చెప్పినందుకు ఈ విశేషాలన్నీ సౌనుకాదు మునీంద్రుడికి సూత మహర్షుల వారు చెప్పారు. అంటే మొదటి ప్రశ్నకి, మొదటి సందేహానికి నివృత్తి అవ్వలేదు, కానీ రెండో ప్రశ్నకి సమాధానం వచ్చింది. మొదటి ప్రశ్న ఏమిటి? ఇప్పుడు అమ్మవారి యొక్క గొప్పతనాన్నంతా అదిగో ఇక్కడ వ్యాసుల వారు నారదుల వారితో ఏ భగవంతుని ఆరాధన చేస్తే నాకు సంతానం కలుగుతుందో చెప్పన్నప్పుడు నారదుల వారు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అప్పుడు ఈ వృత్తాంతం అంతా చెప్పి నారదుల వారు వ్యాసుల వారితో, చూసావు కదా వ్యాసమునీంద్ర, ఇంకా ఏ భగవంతుని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని అడుగుతావేమిటయ్యా? బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే అమ్మ జగజ్జన్ని జగన్మాత యొక్క ఆశీస్సులు పొంది ఎన్ని మహోత్తర కార్యక్రమాలు చేస్తున్నారో చూసావు కదా. ఇక్కడ విష్ణుమూర్తి ఎంత గొప్ప మాటలు చెప్పాడో విన్నావు కదా. అందుకని నువ్వు కూడా సంతానం కలగాలి అంటే అదిగో ఆ జగజ్జన్ని హృదయపీఠంలో ఏర్పాటు చేసుకొని ధ్యానం చేయి అని తెలియజేశాడు. వెంటనే వ్యాసుల వారు, నాకు కూడా చూశారమ్మా చిన్న మనసులో మార్పు వల్ల, మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. మ్యాన్ MAN, ఎం అంటే మాయ, ఏ అంటే ఆత్మ, ఎన్ అంటే నిర్వాణం. నిర్వాణం అంటే మోక్షం. మాయం తొలగితే కానీ ఆత్మశక్తి కలగదు, అప్పుడే కానీ మోక్షం రాదు. మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. అండర్లైన్. నువ్వు దైవత్వంగా కాసేపు మారాలనుకుంటున్నావనన్నా ఒక్క మనసు చేసిన గారడే కదా, ఆ పైకి చూడబట్టే కదా. ఆ జంట పక్షులు పక్షి పిల్లకి ఆహారం నోట్లో పెట్టడం చూసి వెంటనే మనసు మారిపోయింది కదా. ఎంత గందరగోళమో తతంగం జరుగుతుందో చూశారా? ఇక్కడ ఒక్క మనసులో ఎన్ని వక్ర బుద్ధులు వస్తున్నాయో చూశారా? అందుకనే పరమాత్మ సదా మోహటవ్యం చరతి యువతీనాం కుచగిరో. శివానంద లహరిలో శంకరాచార్యుల వారి శ్లోకం నాన్న చూడండి. సదా మోహటవ్యం చరతి యువతీనాం కుచగిరో నటత్యాసాసేక స్వటతి ఝటతి స్థైరమమితః కపాలిన్ భిక్షో మే హృదయ కపి అత్యంత చపలం దృఢా భక్త్వా బద్వా శివ భవదదీనాం కుర్విభో. అమ్మా ఈశ్వర పరమేశ్వర, నా మనసు కోతి లాంటిది నాన్న. ఎప్పుడు వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి మనసు పోతుంది నాన్న.
కొమ్మ మీద కోతి ప్రశాంతంగా కూర్చోవడం ఎప్పుడైనా చూసారా? ఏమో మరి మా ఆదపట్నంలో కూర్చోట్లేదు, మరి ప్రతి బోర్డులో కూర్చుంటున్నాయో లేదో నాకు తెలియదు. ఇక్కడ కూర్చుంటున్నాయమ్మా, కూర్చో. అది ఎప్పుడూ వికారంగా తిరుగుతూనే ఉంటుంది ఆ కోతి. అమ్మ నా మనసు కోతి లాంటిదమ్మా, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి అది ఎలా దూకుతుందో నా మనసు ఒక్కదాని మీద ఉండటం లేదమ్మా, చూసినల్లా నాకే కావాలని అనిపిస్తుందమ్మా మనసు. అంతే సదా మోహాటవ్యం చరత యువతీనాం కుచగిరో నట తేసాసేక స్వటది జడిత స్థైరం అవిత కప్పాలని భిక్షో. ఈశ్వరా నువ్వు భిక్షాందేహి అని చెప్పి వెళ్తావు కదా నాన్న, వెళ్ళేటప్పుడు దయచేసి నా మనసు అనే కోతిని, నానా మీలో ఎవరైనా అమ్మ జగన్మాతల్లారా భగవంతుని ఆరాధన చేసి భగవత్ శక్తి ఏమిటో ఈ మానవ జన్మలోనే పొందడానికి అవకాశం ఉంది కాబట్టి వీటి మాటలు ఎవ్వరూ విస్మరించకండి, దయచేసి హృదయంలో పెట్టుకోండి. ఆ కోతి లాంటి ఈ మనసు చూడ, ఆ కోతి అంత భయంకరంగా ఉంటుంది, దాని చలన బుద్ధి దానిది. అలాంటి కోతికి తేలు కుట్టిందటండి, ఇంకెలా ఉంటుందమ్మా? ఆ తేలు కుట్టిన కోతికి అటండి బ్రాంతి బాటలు దొరికిందట, తాగేసిందట, ఇంకెలా ఉంటుంది నాన్న? సటది జటది స్థైరమతి కప్పాలని భిక్షో. నాన్న ఈశ్వర పరమేశ్వర లోకేశ్వర కరిచర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర శ్మశానవాస పార్వతీనాథ డమకనాథ నీలకంఠ. అందుచేత నా మనసుని, ఓ పరమాత్మ నీవు ఎలా భిక్షాందేహి అని వెళ్తుంటావు కాబట్టి ఈ కోతి లాంటి ఈ మనసుని నీకు కూడా తీసుకెళ్ళిపో. ఎవరు కూడా? ఈశ్వరుడు కూడా తీసుకెళ్ళిపోమంటున్నారు. ఈ మనసు మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. మనిషిలోంచి మనసును తీసేయండి, నువ్వే దేవుడు నాన్న. గాడ్ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మ్యాన్. మళ్ళీ దైవంగా ఉన్న నేను మనసు వచ్చి తగులుకుంది నాన్న, అటాచ్డ్ అయిపోయింది, మళ్ళీ మనిషిని అయిపోయాను. మనిషిలోంచి మనసును తీసేస్తే దేవుణ్ణి అయిపోయాను, దేవుడిగా ఉన్న నాకు మనసు వచ్చి తగులుకుంటే మనిషి అయిపోయాను. ఒక్కసారి ఆలోచించండి. మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్, గాడ్ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్. అది విశేషం. అందుకని సదా మోహాటవ్యం చరద యువతీనాం కుచగిరో. ఓ పరమాత్మ ఈ మనసును తీసుకెళ్ళిపో. అందుకే ఈ మనస్సు ఇటువంటిది. దాని కారణం చేతనే వ్యాసుల వారు బ్రతుకు ఎలాగయ్యింది పాపం. వెంటనే వ్యాసుల వారు ఇక్కడ ఏం చేశారు? అద్భుతమైన వారి సుఖుడు ఉద్భవించాలి కదండి. దానికి కారణం మహాత్ములకి మనసు చంచలమైనా ఏదో అద్భుతమైన కార్యం అక్కడ రాసి పెట్టుంటుంది. వెంటనే అక్కడ వ్యాసుల వారు అమ్మను తలంచుకుంటూ ఒక హోమ ప్రక్రియ చెయ్యాలని అదుగో అరణ్యని మదిస్తున్నాడు. ఇందా చెప్పాను, అధమ అరణ్య అంటే సాసర్లాగా ఉంటుంది, ఉత్తరారణ్య అంటే కవ్వంలాగా ఉంటుంది. ఆ హోమం అగ్ని కార్యం కోసం ఈ అరణ్యని మదిస్తూ ఉన్నాడు. మళ్ళీ ప్రశ్న, మళ్ళీ సందేహం. నాకు సంతానం కావాలని అడిగాను, స్త్రీ ఉండాలి కదా. ఇప్పుడు అరణ్యని మదిస్తున్నాను, ఎందుకు అరణ్యని మదిస్తున్నాను? అగ్ని కోసం. అగ్ని రావాలి అంటే అరణ్యని మదిస్తున్నాను. మరి సంతానం కావాలి అంటే స్త్రీ ఉండాలి కదా అనుకున్నాడంతే. ఇలా మనసులో సంకల్పం వచ్చిందో లేదో వెంటనే ఘృతాచి అనే దేవకాంత పైన అలా పక్షిలా చూడండి తిరుగుతుంది. ఎవరావిడి? ఘృతాచి అనే దేవకాంత పైన అలా తిరుగుతుంది. తిరుగుతూ ఉంటే ఇక్కడ అరణ్యని మదిస్తూ ఉన్నాడు, పైకి చూస్తూనే ఉన్నాడు. సంతానం కావాలి అంటే స్త్రీ ఉండాలనుకున్నాను, మరి రాదా? అచ్చటా ముచ్చటా తీరదా? సంతాన భాగ్యానికి సదావకాశం కలిగించదా? పైన ఉంటుందేమిటి అని ఆలోచిస్తూ ఉన్నాడు మన వ్యాసుల వారు. ఆవిడేమనుకుంటుంది? ఘృతాచి అనే దేవకాంత గడ్డం బొడ్డు దాకా ఉంది, అబ్బో మహామహాత్ములా కనిపిస్తున్నాడు, నేను ఆయన చెంతకు వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసాననుకో, పిచ్చికైపోమని శపించాడు అనుకో, నా బతికేమైపోవాలి? బతుకుంటే బొలుసాగన్నా దీన్ని బతకచ్చు, చనిపోతే ఇంకేముంది అని చెప్పి ఆలోచన చేస్తూ చేస్తూ ఘృతాచి అనే దేవకాంత చిలుకలాగా మారి మరి కాసేపు అలా తిరుగుతూ ఉంది. ఆ రూపాన్ని చూస్తున్నాడు, మరింత అందంగా కనిపిస్తుంది. కైసా దృష్టి వైసా సృష్టి. నానా గర్భవతి అయినటువంటి స్త్రీ ఏ భావాలతో అయితే ఉంటుందో అదే సంతానం కలుగుతూ ఉంటుంటుంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా సింధు స్నానం, గయాశ్రాద్ధం, వపనం, పర్వతారోహణం, శవధారణం,
నా కుర్యాత్ గర్భిణీ పతి శాస్త్రం. ఏ స్త్రీ అయినా గర్భవతిగా ఉంటే ఆ గర్భవతి అయినటువంటి భర్త కొన్ని పనులు చేయకూడదు. ఏ పనులు చేయకూడదు చెప్పింది శాస్త్రం? సింధు స్నానం అంటే సముద్ర స్నానం చేయకూడదు. భార్య గర్భవతిగా ఉంది, సింధు స్నానం చేయకూడదు. గయాశ్రాద్ధం, గయ వెళ్ళకూడదు శ్రాద్ధ కర్మలు చేయటానికి. అలాగే గుండు గీయించుకోకూడదు, వపనం. అదేవిధంగా పర్వతారోహణం, కొండలు ఎక్కకూడదు. అదే శవధారణం, శవాన్ని ముయ్యకూడదు. ఎవరు చేయకూడదు? గర్భిణీ పతి. ఆ రకమైన పనులు చేయకుండా ఉండాలి. ఇక ఈ గర్భవతి స్త్రీ ఎంత మంచి భావాలతో ఉంటే అంత మంచి సంతానం కలుగుతూ ఉంటారు. అందుకనే వాళ్ళకి మంచిగా అందరూ కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి, వారు అడిగిన ఇస్తూ ఉంటుండాలి. ఆవిడ ఏడ్చినా బాధపడినా ఏ పుల్ల ముక్కో అగ్గి పుల్లో ఏ బూడిదో బొగ్గు ముక్కో తీసుకొని ఏదో పిచ్చిదానిలాగా ఏ పిచ్చి పిచ్చి రాతలు రాసుకుంటూ అయ్యో ఆ బాధలు బెంగలతో ఆలోచనతో తిండి తింటే పాపం అదే లోపల ఉన్నటువంటి చూడండి ఆ నాభిని అంటుకుని ఉన్నటువంటి ఈవిడ తిన్నటువంటి ఆహారం అంతా నాభినాళం ద్వారా ఆ బిడ్డకి వెళ్తుంది. బిడ్డ బ్రతుకు బాగోదు, తల్లిక సరైన ఆనందంగా కూడా ఉండదు. అంచేత గర్భిణీ స్త్రీ పతి ఏం చేయాలో, గర్భిణీ స్త్రీ ఎలా ఉండాలో ఇక దేనికోసం ఈ మాట చెప్పుకున్నాం? ఇక్కడ పైకి చూస్తూ ఉన్నాడు, మనసులో సంతానం కావాలనే కోరికలో ఉన్నాడు. ఎవరు? మన వ్యాసుల వారు. అరణ్యని మదిస్తూ ఉన్నాడు. మదిస్తూ ఉంటే ఆ చిలుకలాగా కనిపించిన ఘృతాచి మరి కాసేపు తిరిగి తిరిగి తుర్రుమని పారిపోయింది, వెళ్ళిపోయిందండి. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ చిలుక కనిపించకపోయేసరికి అయ్యో స్త్రీగా కనిపించి చిలుకగా మారిపోయింది, ఎగిరిపోయింది అనుకుంటూ ఒక చింతనాశక్తితో ఆ రూపాన్ని స్మరించుకుంటూ ఈ అరణ్యను మదిస్తూ ఉండగా మనస్సు మరిగింది, తేజస్సు పట్టు తప్పింది, వీర్యం ఉద్భవించింది, మదిస్తున్న కొయ్య ముక్కల మధ్యలో పడింది. ఆ రెండు అరణ్యుల మధ్యలోంచి శుకుడు బయటికి వచ్చాడు. శ్రీ సుఖ మహర్షుల వారికి. సుఖ అంటే అర్థం ఏంటన్నా? చిలుక. సుఖ అంటే చిలక ముట్టి ఆకారంతో పుట్టాడండి కుమారుడు. ఏ అంటారు? ఆ చిలుకనే స్మరించుకుంటూ మనసు మరిగింది, తేజస్సు పట్టు తప్పింది కాబట్టి ఏ భావాలతో ఉంటారో అదే సంతానం కలుగుతూ ఉంటుంది. అరణ్యలోంచి ఉద్భవించిన శుకుడు వ్యాసుల వారి కుమారుడు ఎలాగయ్యాడో సందేహం నివృత్తి అయిందా లేదా? అప్పుడు అదుగో కొయ్య మొక్కలోంచి ఉద్భవించినటువంటి శుకుడు ఎవరి కుమారుడు? వ్యాసుల వారు కుమారుడు. వెంటనే ఆ కుమారుడికి జాతకర్మ చేయించడానికి గంగానది ఒడ్డుకి తీసుకెళ్ళి చిలకముట్టాకారంతో ఉద్భవించాడు కాబట్టి సుఖ అనే పేరు పెట్టి ఆ గంగా స్నానం చేయించి తిరిగి వస్తూ ఉండగా ఆకాశం మీద నుంచి సత్పదార్థాలు కింద పడ్డాయి. సత్పదార్థాలు కృష్ణాజనం, దండం, కమండలం, ఇటువంటి సత్పదార్థాలన్నీ పడేసరికి నా కుమారుడు సామాన్యుడు కాదు అనుకున్నాడు. నాన్న మనందరికీ ఎన్ని దశలు? 4 దశలు. బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము. బాల్యంలో ఏమాలమ్మ అందరికీ? చదువు, సంధ్య, సంస్కారవంతుడు అవ్వాలి. కాబట్టి వెంటనే కుమారుడితో తండ్రి అంటున్నాడు వ్యాసుల వారు, కుమారా సుఖ, అదృష్టవంతులమయ్యా మనం. నీకు చదువు నేర్పటానికి ఎవరు? దేవతల గురువు బృహస్పతి ఒప్పుకున్నాడు. వెళ్ళి సమస్త విద్యలు నేర్చుకొని రానా అని చెప్పి బృహస్పతి వద్దకి పంపించాడు వ్యాసుల వారు శుకుణ్ణి. అన్ని విద్యలు నేర్చుకున్నా అతనికి ఇష్టం లేని విద్య అండి. ఎందుచేత? సంతు విద్యా జగత్తస్వ సంసార బ్రహ్మహేతు విద్యయాన్ అమృత విద్య. చూడండి, అసలు అమృతమైన విద్య నేర్పడం లేదు ఆయన. అయ్యయ్యో రూపాయి సంపాదించుకునే విద్య, ఈ జాన్న పట్టును పోషించుకునే విద్య నేర్పుతున్నాడు. నాకు కావాల్సింది బ్రహ్మ విద్య, నాకు కావాల్సింది ఆత్మ విద్య. ఆ విద్య నేర్పడం లేదు ఈ గురువు గారు. మా తండ్రి వద్దకే వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఆయన. నా తండ్రి గారు సామాన్యుడు కాదు. నా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి సమస్త విద్యలు నేను క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఆత్మ విద్య కావాలి నాకు. ఇటువంటి విద్య వద్దు, లౌకిక విద్య వద్దు, నాకు 4 మెతులు పెట్టే విద్య వద్దు, నాకు కావాల్సింది బ్రహ్మ విద్య. అదండి భావన. ఆ భావనతో ఉన్నాడు ఆయన. వెంటనే తండ్రి గారు కుమారుడు కావాలనుకున్నాడు, పుట్టాడా, ఉద్భవించాడా లేదా? వ్యాసుల వారికి ఉద్భవించిన తర్వాత ఇప్పుడు రెండో కోరిక ఏమిటి? పెళ్లి చెయ్యాలి. శుచి, శుభ్రత,
ఆచార సాంప్రదాయం ఉన్న అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు ఎవరు? వ్యాసుల వారు. ఒక అమ్మాయిని చూశాడు. అమ్మాయి పేరు ఏమిటి? పేవరి. అంటే వ్యాసుల వారికి రాబోయే కోడలు, తన కొడుకుకి కాబోయే భార్య, శుకుడు పెళ్లి చేసుకోబోయే ఆవిడ పేవరి అనే అమ్మాయిని ఎంచుకున్నాడు వ్యాసుల వారు. కానీ వచ్చిన వెంటనే పెండ్లి మాట ఏమెత్తుతావునన్న ఆలోచన చేశాడు. ఒక మాట చెప్తాను చూడండి అన్న, ఎవరైనా సరే కొద్దిగా ఆ మాట చాతుర్యం కావాలి, సమయస్ఫూర్తి కావాలి ఎవరికైనా సరే. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు నాన్న, కష్టపడి వ్యవసాయం నుంచో వ్యాపారం నుంచో ఉద్యోగం ఎక్కడి నుంచో వచ్చారు. వచ్చిన వారికి కొద్దిగా వేడి నీళ్ళు పెట్టు, మంచినీళ్ళు తాగుతారని అడిగో, వారికి మంచి చెడ్డలను చూసి వేడివాడి భోజనం పెట్టి వారికి కావాల్సిన సపర్యలన్నీ చేసి, ఆయన నిద్రపోతున్నప్పుడు ఈవిడ కూడా అన్ని పనులు చక్కబెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి అవకాశం ఉంటే ఒక టీవీ కొంటారా అని ప్రేమగా అడిగితే, తప్పకుండా చూద్దాం లేవే అంటాడు. ఏంటో వయసు అయిపోయాడు ఆయన. ఆమె చేసిన సపర్యలకి కష్టపడి వచ్చిన భర్త ఇంట్లో కాలు పెట్టకుండా టీవీ కొంటారా అన్నది అనుకోండి, చేతిలో కర్ర ఉంటే ఎక్కడ పడుతుందో చెప్పలేం. అడిగే విధానం ఎవరికి తెలియాలి నాన్న? భార్య. అందుకనే వేదమూలం మిదం జ్ఞానం, భార్య మూలం మిదం గృహం, కృషిమూలం మిదం ధాన్యం, ధనం మూలం మిదం జగత్. ఎంత ధనం ఉంటే కానీ ఇటువంటి కార్యక్రమాలు అవుతాయనన్న? ధనం మూలం మిదం జగత్. వేదం తెలుసుకుంటేనే జ్ఞానం. భార్య సక్రమంగా నడవగలిగితే ఇల్లు సస్యశ్యామలం, అద్భుతం, స్వర్గం. భార్య మూలం మిదం గృహం, కృషి మూలం మిదం ధాన్యం. రైతు ఎంత కష్టపడితే ఎకరానికి అన్ని బస్తాలు పండించగలడు. అందుకనే వేదమూలం మిదం జ్ఞానం, భార్య మూలం మిదం గృహం, కృషి మూలం మిదం ధాన్యం, ధనం మూలం మిదం జగత్. శాస్త్రం. ఇక్కడ వ్యాసుల వారు కూడా విద్య పూర్తి చేసుకొని సంతు విద్య జగత్తస్మిన్ సంసార బ్రహ్మహేతు భజేహం తాయయా విద్యయాన్ అమృతమస్తునితని ఆయన ఉన్నాడు. అమృతమైన విద్య కావాలి నాకు, ఈ లౌకిక విద్య నేర్పాడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆత్మ విద్య నేర్చుకుందామని చెప్పి ఆయన వస్తున్నాడు. చూడండి ఎలా ఉందో, రివర్స్లో ఉన్నారు ఇద్దరు. వచ్చిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత దగ్గర తీర్చుకొని చల్లగా వీపు రాస్తూ మెల్లమెల్లగా పెళ్లి పురాణం మొదలు పెట్టబోయాడు. ఎవరు? తండ్రి గారు వ్యాసుల వారు. నాన్న, బాల్యంలో విద్య పూర్తి చేసావు, ఇప్పుడు యవన స్థితికి వచ్చావు నాన్న, వివాహం చేసుకోవాలి. అదిగో శుచి శుభ్రత ఆచార సాంప్రదాయం అన్న అమ్మాయిని చూశాను, పేరు పేవరి అనబోయాడు. పెండ్లి అన్నాడు. తండ్రి అన్నాడు ఈయన. ఆయన పెండ్లి అన్నాడు, ఈయన తండ్రి. ఆగండి. ఇంకా సరే, వివాహం గురించి ఆయన మొదలు పెడుతున్నాడు. నాన్న, వివాహం చేసుకోవాలి, మొదటి దశ పూర్తయింది, 2వ దశ వివాహం చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా శుచి శుభ్రతను అమ్మాయిని చూశాను, పెళ్లి చేసుకోబోయానంటే తండ్రి గారు, ఆగండి నాన్న, నాకు ఆ గురువు గారు కావలసిన విద్య నేర్పలేదు నాన్న. నాకు కావాల్సింది బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. ఈ లౌకిక విద్యలు నాకు వద్దు, రూపాయి సంపాదించుకునే విద్య కాదు. నాకు ప్రశాంతమైన పరమాత్మ విద్య కావాలి, ఆత్మ విద్య కావాలి, ఆత్మానందం పొందాలి. ఆ విద్య నేర్పుతారని బండిరాసుతో వచ్చాను నాన్న, దయచేసి మీరు చెప్పండి అని అడిగాను. కుమారా, నీకేమన్నా మతిపోయిందా నాన్న? మెట్టు ఎక్కి అంతస్తు చేరాలరా పైకి, ముద్ద తిని అది పూర్తి చేయాలి నాన్న. అదేవిధంగా ఒక్కొక్క దశ పూర్తి చేసుకొని అప్పుడు సన్యాసం స్వీకరించి మోక్ష తృప్తి పొందాలి నాన్న, మోక్షాన్ని పొందాలి. అంతేగాని ముందే అంటే నీ ఇంద్రియాలు నిలబడిస్తాయి అనుకుంటున్నావా తండ్రి? చూడండి, అది కాదు నాన్న. ఏ శృంఖలాలకైనా తెగతింపులు ఉంటే ఉన్నాయి కానీ ఈ స్త్రీ శృంఖలాలకు, ఈ శృంఖలాకు తెగతింపులు లేవు నాన్న. భవాబ్దపారే మహా దుఃఖ బీర్హు ప్రపాత ప్రకామి ప్రలోభ ప్రమత కు సంసార పాస ప్రబద్ధ గతిస్తం తదేకం భవాని అని వేడుకుంటున్నాను నాన్న. కాబట్టి నేను ఆ సంసార సాగరంలో మునిగిపోను నాన్న. ఆ శృంఖలాల నుంచి నన్ను తెగరేసే నాన్న. నాకు ఆ శృంఖలాల నుంచి విడగొట్టు నాన్న. నాకు ఆ బానిస శృంఖలాలు వద్దు నాన్న. ఇది కుమారుడు. కుమారా, ఒక్క మాట చెప్తున్నాను విను నాన్న. ఒక ఎద్దు ఎండకలాగితే, ఒక ఎద్దు నీడకలాగితే బండి బతికేమొద్దు నాన్న, సతికిలు పడిపోద్ది కదా. అందుకని నీ ఇంద్రియాలు నిలబడిస్తాయి అనుకుంటున్నావా? ఈ దేహం అనే రథములో బుద్ధి అనే సారథితో, మనసు అనే ఆ యొక్క త్రాడుతో, అదుగో ఈ ఇంద్రియాలనే గుర్రాలనే ఆధారంగా చేసుకొని విషయాల మీదనే ఈ దారుల మీద నడుస్తూ ఉంటే, ఏనాడితే బుద్ధి అనే సారథి మనసు అనే తాడుతో అదుపు తప్పితే ఆ గుర్రాలు కింద పడిపోతే బండి బతికేమొద్దు నాన్న, బండి సతికిలు పడిపోద్ది కదా నాన్న.
అందుకని నీ బ్రతుకు కూడా అలాగ అయిపోకూడదని తండ్రిగా చెప్తున్నాను, పెద్దవాడిగా హెచ్చరిస్తున్నాను. అందుచేత ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆ స్థితి పొందు. లేదు నాన్న, నాకు కావాల్సింది బ్రహ్మ విద్య, నాకు కావాల్సింది ఆత్మ విద్య. దయచేసి పెండ్లి అన్న మాట ప్రసక్తి తీసుకురాకండి నాన్న. నాకు మోక్షప్రాప్తి కావాలి, ఆ ఆత్మానందం కలిగించే మహావిద్య ప్రసాదించండి తండ్రి అని బ్రతిమలాడేసరికి తండ్రి గారు ఏం చేయాలో అర్థం కాక అలా కన్నీరు చుక్కలు వదిలిపెడుతున్నాడటండి. వెంటనే కన్నీరు కారుస్తున్న తండ్రి వ్యాసుల వారిని కుమారుడు శుకుడు చూసి, నాన్న, గచ్చ పొదల్లాగా ఉన్న వేదాలను విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం అనే పేర్లు పెట్టిన నీవు నీ కుమారుడు పెండ్లి చేసుకోను అంటే ప్రాకృత లక్షణానికి లోనైపోయి పామరులా ఏడుస్తున్నావా నాన్న? మీరు ఏడ్చినా నాకు కావలసింది పరమ విద్య, బ్రహ్మ విద్య. దయచేసి నా మనసును నొప్పించకుండా నాకు కావలసిన విద్య నేర్పండి మహానుభావ తండ్రి అని కోరుకున్నాడండి. వెంటనే ఇక చేసేది లేక పైకి లేచి కుటీరంలోకి వెళ్ళి శ్రీదేవి భాగవత గ్రంథాన్ని, నాన్న దేవి భాగవత గ్రంథంలో ఉండే ఆ పాట తీయండి ఒకసారి, ఇలాగేవ్వండి. దేవి భాగవత చూడండి, దేవి భాగవతాన్ని తీసుకొచ్చాడు నాన్న బయటికి. ఆ దేవి భాగవత గ్రంథాన్ని కుటీరం నుంచి తీసుకొచ్చి, కుమారా ఇదిగో శ్రీదేవి భాగవతం. ఇది 337 చోట నాన్న అమ్మ కథ చెప్పడం. ఈ దేవి భాగవతం ఎలా ఉద్భవించిందో చెప్తున్నాను కుమారా విను. ఆనాడు విష్ణుమూర్తి వటపత్రసాయి అయి తన బొట్లవ్రేలు నోటియందు ఉంచుకొని తేలియాడుతున్నటువంటి సమయంలో అమ్మ జగన్మాత ఆది పరాశక్తి అదుగో ఒక వాక్యం వినిపింపజేసింది. ఆ వాక్యము ద్వారా వచ్చినటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి ఆ శబ్ద సరణి ఆధారంగా చేసుకొని అవి సర్వం కల్విదమే బ్రహ్మ నేహనాస్తి కించేత్, సర్వం కల్విదమే బ్రహ్మ నేహనాస్తి కించేత్, త్వమేవ కారణం కార్య క్రియాజ్ఞానం త్వమేవ చ త్వ అంబా నా వినా కించేత్ త్వయి సర్వం ప్రతిష్ఠితం. అమ్మ వాక్కుని ఆధారంగా ఆ వటపత్రం పైన ఉన్నటువంటి విష్ణుమూర్తి అలా శ్రవణం చేయగా దాన్ని విశ్లేషించి నేను నా కుమారుడైనటువంటి ఎవరు విష్ణుమూర్తి కుమారుడైనటువంటి బ్రహ్మదేవుడికి చెప్పగా, ఆ బ్రహ్మదేవుడు తన కుమారుడికి చెప్పగా నారదుల వారికి, కుమార సుఖ నీకు పెండ్లి వద్దు అంటున్నావు, నీ దృష్టిలో సంసారం అంటే నరకం అంటున్నావు, భార్య అంటే గయ్యాలి దెయ్యం ఒక రకమైన సంఖ్యలు అంటున్నావు. అందుకు వివరణ చేస్తున్నాను చూడు. ఆ జగజ్జనని విష్ణుమూర్తికి చెప్పగా, విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి చెప్పగా, బ్రహ్మదేవుడు నారదుల వారికి చెప్పగా, నారదుల వారు నాకు చెప్పగా, సుఖ వింటున్నావా? వ్యాసుల వారు అనేటువంటి నాకు చెప్పగా నేనేం చేశానో తెలుసా? ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని మరింత విశ్లేషించి విశదీకరించి 318 అధ్యాయాలతో 18,000 శ్లోకాలతో 12 స్కందములతో 5 లక్షణాలతో రంజిల్లింపజేయుటట్లుగా శ్రీదేవి భాగవత గ్రంథాన్ని రచించాను నాన్న. నీకు వివాహం వద్దంటున్నావు కదా, తీసుకో, ఈ గ్రంథాన్ని చదువు, నీవు అనుకున్నది సాధించుకో అని ఆ గ్రంథాన్ని తన చేతుల్లో పెట్టి విసురుగా పర్ణశాలలోకి వెళ్ళిపోయాడు వ్యాసుల వారు. శ్రీదేవి భాగవతము సర్వశాస్త్ర సారాంశము, సర్వశాస్త్ర సారాంశము, మంత్రయంత్ర పరిపూర్ణము, మంత్రయంత్ర పరిపూర్ణము, శ్రీదేవి భాగవతము, శ్రీదేవి భాగవతము. అదండి దేవి భాగవతం. కల్పవృక్షం లాంటిదమ్మా జగన్మాత భాగవతం. పరిపూర్ణంగా వినండి అన్న. అదిగో ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు శుకుడు, పుటలు తిరగవేస్తున్నాడు. 318 అధ్యాయాలండి దేవి భాగవతం.
ఆ పుటలు తిరగవేస్తూ ఉంటే వ్యాసుల వారు చూశారు. కాసేపు చూసి దగ్గరికి వచ్చాడు. నాన్న ఒక్క మాట చెప్పనా కుమారా సుఖ? ఏమిటా మాట? చూడండి, అర్థం లేని చదువు ఎంత చదివినా వ్యర్థమే నాన్న. దేవుడు లేని గుడి అనవసరం, నీరు లేని బావి అనవసరం, సభను రంజింపజేయలేని పురాణం ప్రవచనం అనవసరం, పుస్తకంలో చదువు మస్తకంలోకి వెళ్ళకపోతే అనవసరం నాన్న. అందని పండు అనవసరం, ఎక్కడో ఉన్నాయి మనకి లేవు కావలసినవి అనవసరం. అందుచేత నీ పుస్తకంలో చదువు మస్తకంలోకి వెళ్ళటం లేదు. దారి తెలియని అరణ్య బతుకుల్లో ఉన్నది నీ యొక్క భావన చూస్తే, నీ తీరు చూస్తే. నా మాట మీద నీకు లెక్క లేదు. తండ్రిగా నువ్వు నన్ను మాట లెక్క చెయ్యలేదు. ఒక్క మాట చెప్తాను విను. అదిగో మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నాడు ఎవరు? మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నాడు ఎవరు? జనక మహారాజు. అక్కడికి వెళ్ళు, అతను ఏం చెప్తే అచ్చేయి. ఇదండి విశేషం. జనక మహారాజు చూడండి ఎంత గొప్పతనము. మహారాజు ఎంతమంది భార్యలండి, ఎన్ని అంశతూలికా తల్పాలండి, ఎంత కాల్బలం అండి, ఎంత రథబలం అండి, ఎంత గజబలం అండి, ఎంత తురంగ బలం అండి, ఎంతమంది శత్రువులండి, ఎంతమంది మిత్రులండి, ఎంతమంది పరిచారకులండి, ఎంతమంది సేవకులండి, ఎంత సంపద అండి, ఎన్ని వ్యవహారాలండి. రాజుగారి దగ్గరికి వెళ్ళమంటున్నాడు తండ్రి శుకుడిని వ్యాసుల వారు. సరే వెళ్ళాడు. అదిగో కొండలు గుట్టలు మొత్తం మిద్దెలు అన్నీ దాటుకుంటూ ఒకటి 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 నదులు నాగులు చెరువులు అన్నీ దాటుకుంటూ మిథిలా నగరాన్ని చేరుకున్నాడు. మిథిలా నగరాన్ని చేరుకున్న తర్వాత అక్కడ నిలబడిపోయాడు. తెలుసు జనక మహారాజుకు వచ్చినట్లుగా. కానీ 7 రోజులు ఎండకు ఎండాడు, వర్షానికి తెరిచాడు, ఆ మంచుకి ముద్దయ్యాడు. పట్టించుకోలేదు. శబాష్ ఆలోచన చేశాడు. తర్వాత మిగతా 7 రోజులు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ అటువంటి అందగత్తెల్ని తలదన్నే అందగత్తెల మధ్యలో బారేశాడు. తన ఇంద్రియ నిగ్రహ శక్తిని నిరూపించుకున్నాడు. శబాష్ ప్రవేశపెట్టండి అన్నాడు. అదిగో ఇప్పుడు టీవీలో ఉన్నది ఎవరయ్యా అంటే ఇద్దరు. ఎవరా ఇద్దరు అంటే మన జనక మహారాజు వ్యాసుల వారి కుమారుడు శుకుడు. ఏమిటి ఇలా వచ్చావు? ఇది నా తండ్రి పెళ్లి చేసుకోమన్నాడు, నేను చేసుకోనన్నాను. నాకు కావాల్సింది ఆత్మవిద్య కావాలన్నాను, మీ దగ్గరికి పంపించాడు, వచ్చానంతే అన్నాడు. నీకేం కావాలి? ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, పరమ విద్య, అద్భుతమైన విద్య, లౌకిక విద్య వద్దు కదా నీకు. నీకు కావాల్సింది మహావిద్య ఆత్మవిద్య కావాలంటున్నావు కదా. నీకు మోక్షప్రాప్తి ఆత్మజ్ఞానం కావాలంటున్నావు కదా. తత్ఫలితంగా మోక్షాన్ని పొందాలనుకుంటున్నావు కదా. అంతేనా? నేను చెప్పినట్లు చేస్తావా? సంసారంలో ఉన్న 50 మంది ఇప్పుడు జనక మహారాజు చెప్పిన మాటలు వినన్నా సంసారంలో ఉండి తేలిపోతామర్రా. ఏ సంసారం లంపటాలా? ఇందులో పడి చిక్కుకుపోతామా మనం అందరం? ఇది జనక మహారాజు మనకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సారాంశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని నడవండి. ఖచ్చితంగా ఇదే ఆఖరి జన్మ అవ్వకపోతే నన్ను అడగండి. ఎంత మంచి కొటేషన్స్ ఇచ్చాడండి మన కోసం. ఆయనతో పాటు మనం కొన్ని తెలుసుకునే విశేషాలు కూడా కొన్ని ఇందులో ఉంటాయి. నాన్న ఆత్మజ్ఞానం అంటే ఏమిటన్నా? ముక్కు మూసుకొని మూల కూర్చొని ఎక్కడో ఊరు కాని ఊరు వెళ్ళి కొండలెక్కి కోనలెక్కి తపస్సులు చేయడం అనుకుంటున్నావా నాన్న కుమారా? ఇదిగో చూడు ఎంతమంది భార్యలో, ఎంతమంది హంసతూలికా తల్పాలు చూడు, నా తల్పాలు ఎంతమంది పరిచారకులో చూడు. అదిగో నా రథబలం, అదిగో నా గజబలం, అదిగో నా తురంగ బలం, అదిగో నా కాల్బలం. ఇన్ని వ్యవహారాలు ఉన్నాయ్యా నాకు మోక్షం రాదంటావా సుఖ? ఇదండి అతని బోధ అని చెబుతూ ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాను కొన్ని విషయాలు. అంటే జనక మహారాజు ఎంత గొప్ప స్థితికి ఎలాగెళ్ళాడో అర్థమవుతుంది ఇప్పుడు మనకి. ఒక ఆవిడకి 100 కాసులు బంగారం ఉందర్రా ప్రతిపాడు ఆవిడకి. దొంగలు బాగా తిరుగుతున్నారన్న విశేషం తెలిసిందమ్మా. వెంటనే ఆవిడ మార్బుల్ స్టోన్, ఇల్లంతా మార్బుల్ స్టోన్తో కట్టించుకుంది అమ్మ. ఆ మార్బుల్ స్టోన్ ఆవిడ తీసేసింది. ఆ 100 కాసుల బంగారం కింద భూమిలో కప్పెట్టేసింది. పైన మళ్ళీ మామూలుగా రాయి వేసేసింది. మార్బుల్ స్టోన్ మామూలుగా వేసేసింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ నా పురాణానికి వచ్చింది, ఇక్కడ కూర్చుంది ప్రవచనానికి, దేవి బాధ వినటానికి. ఆవిడ దృష్టి అంతా నా మీద, నా ఉపన్యాసం మీద ఉంటుందా, గోతులో ఉన్న బంగారం మీద ఉంటుందర్రా? అబద్ధం ఆడకుండా చెప్పండి ప్రతిపాడు.
అదిగో అందరూ ఒక్క అయ్యా ముక్క కంఠంలో చెప్పారా, ఒక్కరు కూడా మీ మీద ఉంటుంది గురువుగారు ఒక్కరు అనలేదు. శభాష్, నేను ఎప్పటికి కొట్టుకుంటున్నాను. యథార్థం ఇది. జనకమార బాగా వినండి, ఇక్కడ దృష్టి అంతా పెట్టండి. ఆవిడ ఎక్కడున్నప్పటికీ కూడా, మనిషి ఎక్కడున్నప్పటికీ కూడా మనసు మాత్రం ఆ బంగారం మీదే ఉంది ఆవిడకి. నాన్న, జనక మహారాజు చెప్పే మాట ఇదే, అన్ని వ్యవహారాల్లో నేను ఉంటాను నాన్న, అన్ని వ్యవహారాల్లో ఉన్నా నా మనసు పరమాత్మ మీదే ఉంటాను. ఎంత గొప్ప మాట నాన్న. ఎవ్రీ వర్క్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు వర్షిప్. ఆ భావంలోకి వెళ్ళండి. మీరు అన్ని వ్యవహారాలు మరి కట్టుకున్నానన్నా, పెళ్లి చేసుకోకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు, అంత నష్టం లేదు. పెళ్లి చేసుకొని 4 పిల్లలకి అన్న తర్వాత నేను వదిలేసిపోతానంటే అది ధర్మమా? మరి అన్యాయం కాదా? అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎంత ఆధ్యాత్మిక చింతన పెరిగినా, ఎంత ఆత్మానందం కలిగినా, ఎంత గురు ప్రబోధ నీ గుండెల్లో మిగిలిపోయినా, ఇక్కడ జీన్స్ చూడండి నాన్న. ఇంకొక మంచి రహస్యం చెప్తున్నాం. ఈ మనసు గ్లాసుడు పాలు ఎలా నడవాలో ప్రతి ఒక్కరూ నీకు నచ్చిన దేవుడు. లవ్ ఇస్ గాడ్, గాడ్ ఈజ్ ఓన్లీ వన్. నువ్వు ఏ మతంలో ఉన్నావో, ఏ భగవంతుని ఆరాధన చేస్తున్నావో, అంటే ఇక్కడ విశేషాల్లో ఈ దేవుడి వల్ల పని అవుతుంది, ఆ దేవుడి వల్ల పని అవ్వదు, ఈ మతం మార్చేస్తే మంచిది అన్నది తప్పు. మళ్ళీ నీ మతాన్ని ఉద్ధరించుకో, తప్పు లేదు. ఎందుచేతనంటే ఇక్కడ మనకి కావాల్సింది ఈవేళ న్యూస్ పేపర్, ఈ న్యూస్ పేపర్ రేపు వేస్ట్ పేపర్. ఈవేళ న్యూస్ పేపర్ రేపు వేస్ట్ పేపర్. ఈ వేస్ట్ పేపర్లో రేపు అమ్మవారి కథకి మల్లెపూలు, మంచి మల్లెపూలు తీసుకొచ్చారు, అమ్మకి మాల వేశారు. ఒకసారి పేపర్ వాసన చూశారు, ఏ వాసన వస్తుందర్రా? మల్లెపూల వాసన. సంపెంగ పూలు తెచ్చారు, ఏ వాసన వస్తుందమ్మా? సంపెంగ పూల వాసన. అలాగే లవంగాలు కట్టారు, ఏ వాసన? లవంగాల వాసన. మనం ఏది కడితే, అలాగే అగరబత్తి, మంచి అగరబత్తి కట్టాం, అమ్మవారి దగ్గర వెలిగించాం, పేపర్ వాసన చూసాం, ఏ వాసన వచ్చింది? ఎండి చేపలు కట్టాం, ఏ వాసన వస్తుంది? నువ్వు అది కట్టి మల్లెపూల వాసన రమ్మంటే వస్తుందా? నువ్వు బాధలు పడుతూ మతం మార్చేస్తే బాధలు పోతాయర్రా? ప్లీజ్ అన్యదా భావించకండి. నువ్వు పేపర్లో ఏది కట్టావో అదే వాసన. నువ్వు పూర్వజన్మలో ఏం చేసావో అదే కర్మ. విత్తనం ఏది నాటావో మొక్కదే. నువ్వు ఏ కర్మ చేస్తే ఆ ఫలితం వస్తుంది. ఈ లైట్లకు అనవసరం, ఈ మైక్ అనవసరం. నేనేం మాట్లాడుతున్నాను దీనికి అక్కర్లేదు. ఏది మాట్లాడినా లాగడం దీని ధర్మం. ఈ లైట్ మనకు ప్యాకెట్ ఆడినా దానికి అనవసరం, పురాణం చెప్పుకుంటే అనవసరం, క్రికెట్ ఆడితే దానికి అనవసరం. సాక్షి అంతే. నువ్వు చేసుకున్న కర్మ బట్టి నీ ఫలితం వచ్చేస్తుంది. దేవుని మార్చేస్తే వస్తుందా? మతాన్ని మార్చేస్తే వస్తుందా? ప్లీజ్ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. వంతులో ఉన్నది గెంతులేసినా పోదు, దరిద్ర కొట్టాడు దరిలోకి వెళ్ళినా వడగలవానేనట. అందుచేత నీ కర్మ నువ్వు అనుభవిస్తున్నావు. నా కర్మ నాకు షుగర్ నాన్న. అమ్మా జగన్మాత, నీకు అది చెప్తున్నానమ్మా, నాకు షుగర్ రావాలా? నాకెందుకమ్మా ఈ డయాబెటీస్ వ్యాధి ఇచ్చావు అని అడిగితే నేను పిచ్చోడిని. పూర్వ జన్మలో నాకు ఎన్నో పళ్ళు తెచ్చి పెట్టారు, పాలకూరలు పెట్టారు, లడ్డూలు పెట్టారు, జాంగ్రీలు పెట్టారు, జిలేబీలు పెట్టారు. ఎవరికీ ఒకటి పెట్టకుండా తినేసాను. ఆ కర్మ కూడా అనుభవిస్తున్నాను. అప్పుడు ఉండి పెట్టలేకపోయాను, ఇప్పుడు ఉన్న తినలేకపోతున్నాం. ఒకప్పుడు తిందామంటే రాళ్ళు లేవు, ఇప్పుడు తిందామంటే పళ్ళు లేవు. చూశారా నాన్న? నీ పరిస్థితిని బట్టి అక్కడ వాతావరణాలు మారిపోతూ ఉంటాయి. అందుకనే ప్లీజ్ ఒక్క మాట చెప్తున్నాను వినండి. ఈ హృదయంలో ఉన్న మనస్సు గ్లాసుడు పాలు, లోకమంతా నీరు. అండర్లైన్, అండర్లైన్, అండర్లైన్. ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి నువ్వు ఈ మాట, ఈ ప్రక్రియ. నీ హృదయంలో నీ మనసుని గ్లాసుడు పాలు చేసుకో. లోకమంతా నీరు, అన్ని చోట్లకి నువ్వే. ఏ ఎగ్జిబిషన్లో నువ్వే, ఏ సర్కస్లో చూసినా, ఏ సినిమా హాల్లో చూసినా నువ్వే. అన్నిట్లో వెళ్ళిపోతున్నావు. మరి అన్న ఈ మనసు అనే గ్లాసుడు పాలు ఈ లోకమైన నీటిలో ఉంపేస్తుంటే ఈ మనసు అనే గ్లాసుడు పాలు ఏమైపోతాయర్రా? నీరైపోతుంది. నీటిలో పడి కొట్టుకుపోతున్నాయి. నీ పాలు నువ్వు తీసుకోగలవా? లేదే. జనక మహారాజు బోధకి అనుకూలంగా చెప్తున్నటువంటి ఇది భాష. చూడండి ఈ ప్రవచనం. నువ్వు ఇప్పుడు ఈ మనసు గ్లాసు పాలు, నీ మనసు గ్లాసుడు పాలు పాలుగా ఉంచకు. ఈ మనసు అనే గ్లాసుల పాలులోంచి వెన్నముద్ద తీ. అంటే వెన్నముద్ద ఎక్కడ ఉంటుందర్రా? పాలులోనే. మరి ఎన్న కనబడుతుందంటే దాన్ని సాధన చేయి. మరి ఈ మనసు చూడండి, ఈ పాలులో ఉంచకు. పాలులోంచి ఏం తీయాలి? ఇప్పుడు నీటిలో పారాయి. పాలైతే కలిసిపోయాం, వెన్నముద్ద అయితే తేలిపోయాం.
నువ్వు ఎన్నిట్లో ఉన్నా పరమాత్మ అబ్బబ్బా పనులు ఒత్తిడి ఎక్కువైపోయింది నాన్న, మనస్సు ప్రశాంతంగా లేదు, ఒక్కసారి నా స్వరూపాన్ని చూసుకుంటాను అని ఒక్కసారి నువ్వు ఎటు చూసినా పాలులాగుంటే నీటిలో కలిసిపోయావు, వెన్నముద్దలాగుంటే తేలిపోయావు. ఇదయ్యా సుఖ నేను చేస్తున్నది. ఇన్ని వ్యవహారాల్లో ఉన్నాను, ఇన్ని వ్యవహారాల్లో ఉండి నాకు జ్ఞానం కలగదనుకుంటున్నావా? ఇదే విశేషం. చూడండి ఎంత మంచి కొటేషన్ చూడండి అర్రా. ఏమండి ఇగో శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కావు, S9లో ఉన్నాడు మీ ఓడు, ట్రైన్ వచ్చేస్తుంది, S1 S2 S3 S4 అన్నీ పోతున్నాయి, కానీ నీ దృష్టి ఎంతమంది ఉన్నా నీకు అక్కర్లేదు. నీ దృష్టి అంతా దేని మీద ఉంది? S9లో ఉన్నా నీ వాడి కోసమే ఉంది. నువ్వు అన్నిట్లో ఉండి నీ ఫ్రెండ్ కోసం నువ్వు ఎలాగైతే దేన్నైతే గమనంగా పెట్టుకున్నావో అదే జీవితంలో గమనంగా ఉంచుకో. నీకేది కావాలని ముఖ్యంగా చూసుకో. ఈ మనసుని పాలుగా ఉంచగా వెన్నముద్ద చేసుకో. ఎప్పుడు ఒకసారి ఆ రూపాన్ని చూసుకో. పరమాత్మ గురుగారి దగ్గరికి వెళ్ళకపోయాను, సత్సంగానికి వెళ్ళకపోయాను, ఇంకో కార్యక్రమానికి వెళ్ళకపోయాను, అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాను, కానీ నా స్వరూపాన్ని నేను ఒక్క నిమిషం చూసుకుంటున్నాను. ఇదిగో నేను ఏడవటం లేదు, అవకాశం లేదు కాబట్టి వెళ్ళలేదు అనుకుంటున్నాను, మళ్ళీ పరమానందం పొందుతున్నాను అని నీ స్వరూపాన్ని నువ్వు చూసుకుంటూ ఉంటే ఎప్పుడైనా సరే ఆనందం అనుభవిస్తూ ఉంటాం. దృష్టి. ఒకనాడు నాన్న జనక మహారాజులు ఒక ప్రశ్న వేశాడు, నీకు ఇన్ని భోగాలు ఉన్నాయి, ఇన్ని భాగ్యాలు ఉన్నాయి, ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నావు, ఆత్మజ్ఞానం అంటారు ఏమిటో నాకు అర్థం కావడం లేదయ్యా అన్నాడు ఒక అతను. సరే ఎందుకు అంటున్నారో చెప్తాను, కూర్చో భోజనం చేద్దిగానని చెప్పి 100 రకాల భోజనాలు పెట్టాడండి. భక్ష్య భోజ్య శోష్య లేహ్య. భక్ష్యాలంటే ఏమిటి నాన్న? కూర పప్పు ఇటువంటివన్నీ భక్ష్యాలు అంటారు. భోజ్యం అంటే ఏమిటి నాన్న? పలావులన్నీ, పలావు పులిహార పరవన్నం ఇటువంటివన్నీ భోజ్యాలు, భక్ష్య భోజ్య. సోష్యాలు అంటే ఏమిటి నాన్న? పాయసం ఐస్ క్రీమ్ ఇలాంటివన్నీ సోష్యం. లేహ్యం అంటే ఏమిటి నాన్న? 4 రకాల పచ్చళ్ళు నాగుతూ ఉంటారు. అందుకే భక్ష్య భోజ్య శోష్య లేహ్య ఈ 4టిని ఎత్తుతూ ఉంటారు. అలాంటి 100 ఐటమ్స్ పెట్టాడు ఇక్కడ. ఎన్ని ఐటమ్స్ అండి? 100 ఐటమ్స్ దగ్గర కూర్చోబెట్టాడు. కింద ఒక్కొక్కటి ఎలా ఉందంటే అలా ఉంది. పైన మాత్రం ఏం చేశాడంటే ఒక కత్తి కట్టాడు. జనక మహారాజ్ చేసిన పని ఏమిటన్నా, పైన ఒక కత్తి, ఆ కత్తిని పోనీ ఒక లావు తాడుతో కట్టలేదు, సన్న దారంతో కట్టాడు ఆయన. ఆ కత్తి అలా తిరుగుతుంది, ఎప్పుడు మీద పడిపోదామా అని. సరిగ్గా కత్తి కింద కూర్చోబెట్టాడు ఈ వ్యక్తిని. ఇందాక ఏమడిగాడు? ఇన్ని భోగభాగ్యాలు సుఖ సంతోషాలు, ఇంతమంది వారితో ఉంటున్నావు, భార్యలు ఇంతమందితో ఉండి పరిచారకులతో ఉంటున్నావయ్యా, ఏమిటి ఇన్ని వ్యవహారాల్లో ఉండి నీకు మోక్షప్రాప్తి అంటారు, నువ్వు ఆత్మజ్ఞానం అంటారు, నాకు అర్థం కావట్లేదయ్యా అన్నవాడికి ఎలాంటి టిట్ ఫర్ ట్యాట్ గుణపాఠం చూడండి ఎలా చెప్తున్నాడో మన జనక మహారాజ్. ఇక్కడ భక్ష్య భోజ్య శేష్యాలని 100 ఐటమ్స్ పెట్టాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు, పైన సన్నన దారణ కత్తి కట్టాడు, అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు, దాని కింద కూర్చోబెట్టి ఇగో ఈ 100 ఐటమ్స్ తినేయాలంటున్నాడు. తినకపోతే తప్పదు, నేను రాజుగారిని, మరి శిక్ష ఉంటుంది తినకపోతే. ఏం తింటున్నాడు అమ్మాడు, కూర్చుంటున్నాడు అలా చూస్తున్నాడు. పాపం 100 ఐటమ్స్ ఉన్నాయి, ఒక్కదాని రుచి తెలుస్తుందమ్మా వీడికి, ఒక్కదాని రుచి ఎలా ఉందో తెలుస్తుందా నాన్న? ప్లీజ్ నాన్న, మీకు అరటిపండు వలిచి చేతిలో పెడుతున్నట్టుగా ఉంటుంది చూడండి. ఆత్మజ్ఞానం అంటే ఏమిటో కానీ చెప్పడం, మీకు ఇన్ని ఐటమ్స్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీరు కొంచెమైనా పాటించి, అమ్మా జగన్మాత మళ్ళీ ఈ తల్లి గర్భంలో ఇంకా పడినమ్మా, ఇదే ఆఖరి జన్మమ్మ నాకు, ఈ జన్మలోనే ఉండి గురువుగారు చెప్పిన జనక మహారాజు ఎలాగైతే గొప్ప స్థితికి వెళ్ళాడో అది మాకు అర్థమయ్యేటట్లుగా గురువుగారి ద్వారా ఎలా తెలుసుకున్నామో ఆ విశేషాలు నేను కొంచెమన్నా కాదు కొంచెమైనా అభ్యాసంలో పెట్టి తప్పకుండా ఇదే కడజన్మ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానమ్మా. 100 రకాలు ఉన్న రుచి తెలుస్తుందర్రా. దృష్టి అంతా దాని మీద ఎప్పుడు కత్తిపడిపోతే ఎప్పుడు నాకు కట్ అయిపోతుందో ఈ సరస్సు అన్న భయంతోనే తిన్నాడు. నాన్న ఏదో మొత్తానికి తినేశాను, ఒక్కదాని రుచి తెలియలేదన్నాడు. అదేనయ్యా, ఇన్ని ఐటమ్స్ ఉన్నా నీ దృష్టి దేని మీద ఉందయ్యా చెప్పండి అమ్మా. ఇందాక నువ్వేమడిగావు? ఇన్ని వ్యవహారాలతో ఉన్నావు, నువ్వు ఆత్మజ్ఞానం ఎలాగవుతావని చెప్పి అడిగావు కదా. మరి ఇన్ని వ్యవహారాలు, ఇన్ని రకాల ఐటమ్స్ పెట్టినా నీ దృష్టి దీని మీద లేకుండా కత్తి మీద ఎలాగైతే ఉందో ఇన్ని వ్యవహారాలు ఉన్నా నా దృష్టి అంతా భగవంతుడి మీదే ఉంటుంది అన్నాడు. ఒకే ఒక్క మాట, ఎంత గొప్ప మాట చూడండి. అందుకని గోల్ ఆశయాన్ని బాగా నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసి ఈ జన్మలోనే తరించాలన్న భావం మనకు వెళ్ళాలి. ఇన్ని మాటలు చెప్పేసరికి ఈ విధంగా అయ్యానయ్యా నేను సుఖ. అందుకని నువ్వు కూడా విచారించొద్దు సుమ, తప్పనిసరిగా నువ్వు వివాహం చేసుకున్నా నీకు అడ్డు రారు, నీ దృష్టి పరమాత్మ మీద పెట్టుకో. షాబాష్. ఆనందపడ్డాడు సుఖుడు. తిన్నగా తండ్రి దగ్గరికి, అంటే ఎవరు?
వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు హాఫ్ బ్యాండ్ పెడతారేమో, హాఫ్ బ్యాండ్ పెట్టకండి, ఫుల్ బ్యాండ్ పెట్టేయండి, మొత్తానికి వివాహం ఏర్పాటు చేసేయండి అని చెప్పి పేవరి అంటే నాన్న దేవీపాతల విశేషాలు నాన్న ఇవి, ఆ దేవీపాత విశేషం అన్న. ఆ విధంగా శుకుడికి పేవరి అనే అమ్మాయితో వివాహం జరిగింది. అదిగో సంతానం కలిగింది. వాళ్ళని ఒక ప్రయోజకం చేశారు. కానీ తన దృష్టంతా జనక మహారాజ్ చెప్పిన విశేషాలైతే ఆలోచన చేశాడో తన దృష్టి అంతా ఆత్మతత్వం మీదే అలాగా ఆలోచన చేస్తూ ఉన్న కారణం చేత ఇక చాలు నా బంధాలు బాధ్యతలు తీరిపోయాయి అనుకున్నాడు. తన యోగశక్తి చేత పైకెగిరి గగనమనిలా చలామణవుతూ ఆనందంగా ఉండిపోయాడు శుకుడు. శుకుడు తండ్రి ఎవరు? వ్యాసుల వారు. వ్యాసుల వారు మాత్రం కుమారుడి మీద ప్రేమ చావక తన కుమారా 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 అంటూ చిత్తశాంతి కోల్పోయి అదిగో పాపం విచారిస్తూ ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నాడు నాన్న. ఎవరు? అటువంటి వ్యాసుల వారికి ఎవరు గుర్తుకొచ్చారు? కన్న తల్లి. ఎవరమ్మా? వ్యాసుల వారి కన్న తల్లి ఎవరు చెప్పండి నాన్న? వ్యాసుల వారి కన్న తల్లి ఎవరు? సత్యవతి. ఎన్నో పేరు అది? 5వ పేరు. ముందు ఎన్ని పేర్లు ఉన్నాయి? 4 పేర్లు. 4 పేర్లు ఏమిటి? మత్స్యోదరి, మత్స్యగంధి, కాలింది, యోజినాగ్రంథి. సత్యవతి అనే పేరు. ఆ సత్యవతి ఎలా ఉద్భవించింది, విశేషాలు ఏమిటి, వ్యాసుల వారి జననం ఏమిటి, భీష్మాచార్యుల జననం ఏమిటి అన్న భావన చేత ఎన్నో విశేషాలు రేపటి రోజున మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం నాన్న.